స్తోత్రములు. హల్లెలూయా. మహాగణుడు, మహాపరిశుద్ధుడు మరొక పర్యాయము తన మహాకృపను బట్టి మరొక పర్యాయము ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించుటకు ప్రభు ఇచ్చినటువంటి సమయానికి దేవదేవునికే స్తుతి మహిమ నిరంతరం కలుగునుగాక. ప్రార్థనతోటి నేటి ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు తలలో వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాగణుడా, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి నేటి వరకు ప్రభా నీ కృపయే కదా మమ్మల్ని సజీవులకులో ఉంచి కాపాడినది, నడిపించినది. అందుకే నీకు వందనాలు ప్రభా. ఈ సమయమున ప్రభా నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ప్రభా తండ్రి గణపరుస్తూ నీ వాళ్ళు ధ్యానించి కృపను మాకు ఇచ్చి ఉన్నావు కనుక ఈ సమయంలో మరొకసారి మాతో మాట్లాడమని ప్రభా నిన్ను స్తుతించు సమయంలోకి వెళ్తూ ఉంటుండగా ప్రభా తండ్రి హృదయపూర్వకంగా నిన్ను సన్నతించి కీర్తించుటకు సహాయం ఇచ్చేయమని ప్రభా నీవే ఆరాధన ప్రారంభం నుంచి అంతవరకు తోడుగా ఉండమని ఎందరైతే దినమున ప్రభా తండ్రి ఓ దేవా తండ్రి ఆన్లైన్ ద్వారా కానీ ప్రభా తండ్రి కుటుంబంలో ప్రభా తండ్రి చేరి పాల్గొనిచ్చు ఉన్నారో వారితో నీ సన్నిధిని ఉంచండి. అదే రీతిగా మందిరంలోకి వచ్చిన వారితో కూడా ప్రభా మాతో కూడా సన్నిధిని ఉంచండి. నీవే ప్రభా తండ్రి మహిమకరంగా జరిగించి దీవించమని ప్రతి ఆటంక అడ్డంకులను దూరము చేయమని యేసు నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్. హల్లెలూయా. సమయంలో మనము స్తుతి పాటలతోటి ఇక ఆరాధన ప్రారంభించుకుందాము. మన పాటలు పాడుచు అందరం కూడా యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి 86వ పాట నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య అనే పాట పాడుతూ ప్రభుని స్తుతించుదాం. అవును కదా, దేవునితో సమం ఎవరు, దేవునిలా ప్రేమించేది లోకంలో కూడా ఎవరు లేరు. మనకై ప్రాణం పెట్టినటువంటి వారు కూడా లేరు. ఈ మాటలో మనం గుర్తిస్తూ ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాం అనే విషయం తెలుసుకొని స్తుతి మనసుతో ప్రభుని గణపరచుదాము. 86వ పాట. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటైయగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటైయగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. మలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప
పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెదకకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపి తిని నన్నెంతో సహించి హింసితివి నేను వెదకకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపి తిని నన్నెంతో సహించి క్షమించితివి నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు హల్లెలూయా దేవునికి స్తోత్రములు హల్లెలూయా మరి ఒక పాట పాడుకొనిచ్చు మనము ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము మరి ఒక పాట పాడుకొనిచ్చు మరి ఈ దినం వరకు కాచి కాపాడినటువంటి ఆ దేవుడిని స్తుతిస్తూ మా ప్రభు నామాన్ని కీర్తిస్తూ మనం అందరం కూడా ఆరాధన సమయంలోకి వెళ్దాము మన పాటల పుస్తకంలో నుంచి మనము 68వ పాట పాడుకుందాము 68వ పాట రాజాదిరాజా దేవాదిదేవ నీ సన్నిధి చేరితిమయ్యా అనే పాట పాడుచు మనము ఆరాధన సమయంలోనికి కూడా ముందుకు వెళ్దాము. అవును, మన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించువాడు, ఆశ్రయం ఉండి రక్షించువాడు, వాగ్దానములను నెరవేర్చువాడు, నిన్నే పూజించదను అని స్తుతిస్తూ ప్రభునామాన్ని కీర్తించుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. రాజాదిరాజా దేవాదిదేవ నీ సన్నిధి చేరితిమయ్యా, ఆశ్చర్యక్రియలు జరిగించువాడా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. రాజాదిరాజా దేవాదిదేవా నీ సన్నిధి చేరితిమయ్యా, రాజాదిరాజా దేవాదిదేవా నీ సన్నిధి చేరితిమయ్యా. ఆశ్చర్యక్రియలు జరిగించువాడా, ఆరాధన
రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. అవును కదా, ఆయన సన్నిధికి చేరి ఉన్న మనం అందరము కూడా హృదయపూర్వకంగా సన్నిధించుదాము. ఆశ్రమై ఉండి రక్షించువాడు, అవును ఆపత్కాలంలో ఆశ్రయదుర్గముడి రక్షించినవాడు, ఆశీర్వదించి పోషించిన దేవుడు, నిన్ను పూజించేదము స్తోత్రం చెల్లించేదము అనుచు ఆశ్రమై ఉండి రక్షించువాడా నిన్నే పూజించేదను. హల్లెలూయా. మొదటి చరణం పాడుకుందాం. ఆశ్రయమై ఉండి రక్షించువాడా నిన్నే పూజించెదమయ్యా. ఆశ్రయమై ఉండి రక్షించువాడా నిన్నే పూజించెదమయ్యా. ఆశీర్వదించి పోషించువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. ఆశీర్వదించి పోషించువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. ఆశ్చర్య క్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. ఆశ్చర్య క్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. వాగ్దానములను నెరవేర్చువాడు నిన్ను పూజించదమయ్యా. నీవున్న స్థలమున మమ్ము చేర్చువాడా స్తోత్రము చెల్లించదము. వాగ్దానములను నెరవేర్చువాడా నిన్నే పూజించెదమయ్యా. వాగ్దానములను నెరవేర్చువాడా నిన్నే పూజించెదమయ్యా. నీవున్న స్థలమున మము చేర్చువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. నీవున్న స్థలమున మము చేర్చువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. అవును దేవా, మా ఆరాధనకు పాత్రుడవు నీవు, మా నిత్య స్తుతులకు అర్హుడవు నీవు. దేవానికి స్తోత్రములు. ఎవరు మరిచిన నువ్వు మరొక వాగ్దానం నెరవేరుస్తున్న వాడవు, నీకు స్తోత్రాలు. ప్రభా, మా జీవిత మార్గంలో ప్రభా తండ్రి అతుకుల బ్రతుకులో జీవిస్తూ ఉన్నాము. ఎన్నో ప్రభా తండ్రి రాళ్ళు వెంబడి ప్రభా నడుస్తున్నాము. ముళ్ళ పొదలు మా మార్గం కనబడుచున్నవి. ఎన్నో శోధనలు బట్టి ప్రభా తొట్టిల్లిపోతున్నాము. కానీ ప్రభా నీ సహాయముతో నేటి వరకు నేను నమ్ముకుని జీవించగలుగుతున్నామంటే నీ కృప. హల్లెలూయా. స్తోత్రములు. తొట్టిల్లకుండా నడిపించువాడా నిన్ను పూజించదము. మా దేహములను నివసించువాడా స్తోత్రములకు చెల్లించదము. హల్లెలూయా. తొట్టిల్లకుండా నడిపించువాడా నిన్నే పూజించెదమయ్యా. తొట్టిల్లకుండా నడిపించువాడా
రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. రాజాది రాజా దేవాది దేవా నీ సన్నిధి చేరితిమయ్యా. ఆశ్చర్య క్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. ఆశ్చర్య క్రియలు జరిగించువాడా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. మా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా. మా ఆరాధన నీకే యేసయ్యా. మా ఆరాధన నీకే యేసయ్యా. మా ఆరాధన నీకే యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు దేవా, మా నిత్య ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, వందనాలు. తొట్టిల్లకుండా నడిపించుచున్న దేవా స్తోత్రములు. మాతో నివసించుచున్న దేవా నీకు స్తోత్రములు. వాగ్దానములను దయచేసి సమస్త విషయములు యందు నెరవేర్చుచున్న దేవా నీకు స్తోత్రములు. నీ ఉన్న స్థలములో మమ్మల్ని చేర్చుచు దీవిస్తూ బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు. ఆశ్రమై ఉండి రక్షించుచున్నటువంటి దేవుడా నీకు స్తోత్రములు. స్తోత్రములు దేవా నీకు వందనాలు. ఈ దినము వరకు మరొక పర్యాయము మళ్ళీ కాచి కాపాడి ఉన్నాము. నేటి వరకు సజీవుల లెక్కలో ఉన్నాము. అది నీ కృప, అది నీ కృప. ఆయుష్ కలిగి ఉన్నాము. అది నీ ఆశీర్వాదము, ఆశీర్వాదము దేవా. నేటి వరకు ప్రభా నీ కృపతో భద్రపరిచి సమస్త విషయములు యందు క్షేమమునిచ్చి నడిపించిన వాడా నీకు వందనాలు. భయాందోళనలను మా మనస్సులో తొలగించిన వేసిన దేవా నీకు వందనాలు. మా బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యములకే వందనాలు. కుటుంబములు ఇచ్చిన సమాధానంకే వందనాలు. తండ్రి నీవే తండ్రి ఈ కష్టతరమైనటువంటి దినములలో కూడా తండ్రి నీ యొక్క కృపతో మమ్మల్ని ఆదరిస్తున్నావు. నీకు వందనాలు, నీకే వందనాలు, నీకు ఆరాధన, నీకే ఆరాధన. అందుకో మా ఈ స్తుతులను, అందుకో మా ఈ ఆరాధనను ప్రభా తండ్రి. మా అందరి విషయంలో, సంఘాలలో మా అందరి విషయంలో తండ్రి నువ్వు జరిగించిన గొప్ప గొప్ప కార్యం బట్టి నీకే స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ప్రభా నీకే వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని దీవిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు చెల్లించిన ఈ కొద్దిపాటి స్తుతులను, ఈ ఆరాధనను శ్రీ ప్రార్థన అంగీకరించమని యేసు నామమునకి అర్పించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు ప్రభుని పాటల ఆరాధనతో కీర్తించి ప్రభు నామను స్తుతించి కృపను దయచేసిన దేవునికి మహిమ కలుగునగాక. మరి యొక్క సమయమున దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాము. మన యొక్క పరిశుద్ధ గ్రంథములో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి మీ వద్ద ఉన్నటువంటి మరి బైబిల్ గ్రంథమును తెరిచి రాజులు రెండవ గ్రంథము 2 Kings, the book of Kings, the second book of Kings, chapter 20, 20వ అధ్యాయము మరి 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. రాజులు మరి 20వ అధ్యాయము మరి 1 నుంచి కొన్ని వచనములను మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిషాల్లో నుండి అవతలకు వెళ్ళకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను,
నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. దేవుడు మన చదివినటువంటి వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఈ దినము వరకు మరొక పర్యాయము దేవుని నామమును స్తుతించుచు ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యములను మన జీవితంలో మరి చూచున్నట్లుగా దేవుడు అనుగ్రహించినటువంటి మరి అనుకూలతలను బట్టి, ఆరోగ్యములను బట్టి, సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కొన్ని వారముల నుంచి కూడా మరి కొన్ని మాటలను ధ్యానం చేసుకొని చున్నాం. అపార్ట్ ఫ్రమ్ ది లాస్ట్ వీక్, గడిచిన వారము కాక దానికి ముందు 4 భాగములుగా ఒక అంశమును మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మరి ఏ అంశము అనగా, ఫ్రమ్ వరీ టు వర్షిప్, చింతించే అనుభవాల్లో నుండి స్తుతించే అనుభవాల్లోనికి నడిపించబడుట. ఫ్రమ్ వరీ టు వర్షిప్, వరీ టు వర్షిప్. సో చింతాక్రాంతులుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి స్తుతించే స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడుట ఎలా అనే అంశమును మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాము. మరి దేవునికి మహాకృపను బట్టి మరి ఆ అంశంలో 4 భాగములు 4 వారములు ధ్యానం చేస్తూ వచ్చాం. మరి మొదటి భాగముగా హబకుకు గ్రంథము నుంచి ప్రశ్నలతో ప్రారంభించి స్తుతితో తన ప్రార్థన ముగించినటువంటి హబకుకు జీవితం నుంచి మారని భక్తి, స్థిరమైన భక్తి కలవారి జీవితంలో చింతించే అనుభవాల్లో నుంచి స్తుతించే అనుభవాల్లోనికి దేవుడు నడిపిస్తాడు అని మనం ధ్యానం చేశాం. 2వ భాగముగా 61వ కీర్తనలో మరి దావీదు గారు నా ప్రాణము తల్లడిల్లగా అని ప్రార్థన చేసి చివరికి నిత్యము నిన్ను కీర్తించదను 61వ కీర్తన ధ్యానం చేశాం. ప్రార్థన గత దినాలలో మరి దేవుడు చేసిన పనులు జ్ఞాపకం చేసుకుంటే ఒక తీర్మానంతో ముందుకు వెళితే చింతాక్రాంతులుగా ఉన్న అనుభవాల్లో నుంచి స్తుతించే అనుభవం నడిపించబడతామని ధ్యానం చేశాం. 3వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము, మరి లాజరు చనిపోయాడు. అప్పటికే కుటుంబం అంతా కూడా కన్నీటితో దుఃఖముతో మునిగి ఉన్నది. మరి ఓదార్చుటకు ఎవరు లేరు. మరి ప్రజలందరూ కూడా, ఊరు వారందరూ కూడా ఓదార్పునిచ్చుటకు మరి ఆ మార్త మరి ఇంటికి వచ్చిన సమయంలో యేసయ్య వచ్చినప్పుడు మార్త పలికిన మాట ఏమని, ఇప్పటికైనాను నీవు తండ్రిని అడిగితే నాకు తప్పకుండా దేవుడు నువ్వు అడుగునది అనుగ్రహిస్తాడు అని చెప్పిన, అంటే ఒక స్థిరమైన బలమైన విశ్వాసము చింతించే అనుభవాల నుంచి స్తుతించే అనుభవాలు. ఎందుకంటే తర్వాత లాజర్ మరలా లేపబడినట్లుగా చూస్తున్నాం. సో దాని తర్వాత 4వ భాగముగా నవోమి జీవితంలో నుంచి కూడా మరి మారా అనుభవం నుంచి మధురమైన అనుభవంలోనికి నడిపించబడినటువంటి మారా అనుభవంలో నుంచి మధురమైన అనుభవం నడిపించబడినటువంటి నయోమి జీవితం నుంచి కూడా మరి ఎంతో చింత, ఎంతో వేదన తన జీవితంలో. తన భర్త, తన కుమారుడు కోల్పోయారు. ఏ ఊళ్ళో ఉంటున్నాడో ఆ యొక్క ఊరిలో కూడా ఉండలేని స్థితి. అటువంటి సమయంలో నవోమి తీసుకున్నటువంటి తీర్మానము ఏమనగా, దేవునితో దేవుని ప్రజలతో సహవాసం కోరుకున్నది, స్తుతించే అనుభవంలో నడిపించబడిందండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఈ దినమున మరి ఆ అంశంలో భాగముగానే వాటిని కొనసాగిస్తూనే మరి 5వ భాగమును మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నేటి దినమున మరి ఫ్రమ్ వరీ టు వర్షిప్ అనే అంశంలో 5వ భాగమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. హిజ్కియా భక్తుని జీవితంలో నుంచి జరిగినటువంటి ఒక అనుభవం, ఒక సంఘటన, మరి ఈ యొక్క వాక్య ధ్యానము మరి మీతో పంచుకొని ఆశపడుతున్నా. మరి ఈ మాటలు వినిచున్న మరి మీరందరూ కూడా తప్పక మన జీవితాలని చింతించేటటువంటి అనుభవాల నుంచి స్తుతించే అనుభవాలకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. మరి ఆ ఉద్దేశంతో ప్రభు యొక్క నడిపింపును బట్టి దీని ముందు కొనసాగించి ఆశపడుతూ ఉన్నాను. అయితే మనం చదివినటువంటి వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో రాజైన హిజ్కియాకు మనకు రోగము మరి వచ్చినదని, మరి దాన్ని బట్టి తను చనిపోబోతున్నాడు అనే విషయము మనకు కనబడుతూ ఉన్నది. హిజ్కియా,
హూ ఇస్ హీ, అతను ఎవరు? మరి ఇశ్రాయేలీయులను యూదాను పరిపాలించేటువంటి రాజులు చాలామంది ఉన్నారు. అయితే యూదా వారిని దేవుడు తన బిడ్డలుగా స్వీకరించి వారిని మాత్రమే తన జనముగా పిలుచుకున్నాడు. యూదా రాజులలో చాలామంది మంచి రాజులు, అదే రీతిగా కొంతమంది చెడ్డ రాజులు కూడా కనబడుతూ ఉంటారు. మంచి రాజులు అని పిలువబడుతున్న వారిలో ఒకడు హిజ్కియా రాజుగా కనబడుతూ ఉన్నాడు. అంటే తన యొక్క మరి వయస్సు 25 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి సమయం నుంచే తను రాజుగా అధిష్టానం చేసి యూదాను పరిపాలించడం ప్రారంభించినటువంటి వ్యక్తిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. మరి హిజ్కియా తనకు 25 సంవత్సరముల వయస్సులో నుంచే మరి యూదా రాజ్యమును పరిపాలిస్తూ మరి ప్రారంభం నుంచి కూడా మరి హిజ్కియా యొక్క మరి చక్కటి విషయాలు ఎన్నో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని హత్తుకొని జీవించిన వ్యక్తిగా, మందిరాన్ని, పాడైపోయిన మందిరాన్ని తిరిగి మరి ప్రారంభించిన వ్యక్తిగా, తిరిగి కట్టిన వ్యక్తిగా, తిరిగి దాన్ని సమస్తము కూడా రిపేర్ చేయించి మందిర ఆరాధనలు జరిగించబడడానికి ఒక కారకుడుగా, అదే రీతిగా ఆత్మీయంగా, దైవికంగా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఒక రాజుగా హిజ్కియా భక్తుడు కనబడుతున్నాడు. హిజ్కియా జీవితం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు తన గురించి ఎన్నో మంచి విషయాలు కనబడుతూ ఉంటాయి. తను ఎంతగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, ఎంతగా దేవుని హత్తుకొని జీవించి ఉన్నాడో, దేవుని యొక్క నిబంధనలు, ప్రార్థనలు, ఉపవాసములు, దేవుని వాక్యం, వీటన్నిటికీ కూడా ప్రాముఖ్యతనిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక గొప్ప రాజుగా హిజ్కియా గారు కనబడుతూ ఉన్నారు. అయితే ఇటువంటి ఒక మంచి రాజు, ఇటువంటి ఒక మంచి వ్యక్తి జీవితంలో కూడా చింతించేటటువంటి ఒక అనుభవము, ఒక పరిస్థితి వచ్చింది. ఇదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఫ్రమ్ వరీ టు వర్షిప్. దేవుడు కొంతమంది జీవితాలలో కొన్ని పరిస్థితులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంతో వేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు, ఎంతగానో చింతించేటువంటి పరిస్థితులు. మరి ఈ అంశం ప్రారంభించేటువంటి ఆ 4 వారం ముందు నుంచి కూడా మీతో పంచుకొనిస్తూనే వస్తూ ఉన్నాను. మరి ఏ రీతిగా మనము ఆయా కారణమును బట్టి, ఆయా విషయాన్ని బట్టి చింతిస్తూ ఉన్నామో, ఏ రీతిగా మన జీవితాలు ఎంతగానో హృదయంలో నెమ్మది లేక, మనసులో నెమ్మది లేక, అనేక విషయాలను బట్టి బాధపడుతూ చింతాక్రాంతులుగా జీవిస్తూ ఉన్నామో, అటువంటి వారిని దేవుడు మరలా స్తుతించి సంతోషంతో నింపి దుఃఖమును నాట్యముగా మార్చి అనుభవాలకి నడిపించబడిన ఉద్దేశంతో ఈ మాటలు ప్రభువు మన ముందు పెడుతున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉన్నారా నేటి వరకు కూడా చింతిస్తున్న వారు? మీలో కారణం ఏదైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేకపోవడమైనా కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలైనా ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నవారు ఒకవేళ ఈరోజు మీలో ఉంటున్నట్లయితే మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గుర్తించి ఈ చింతించే అనుభవంలో నుంచి స్తుతించే అనుభవంలోనికి ఎలా నడిపించబడాలి అనే ఈ 5వ భాగంలో ఈ హిజ్కియా జీవితం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఒక మంచి రాజు. ఒక 4 మాటలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అసలు ఎందుకు హిజ్కియా చింతించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు తాను అంతగా కలవరపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎంతగానో దుఃఖించాల్సిన పరిస్థితి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిజ్ వరీ? తన యొక్క చింత వెనక ఉన్నటువంటి కారణములు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఈ మొదటి మాట ముందు పెడుతున్నాను. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ వరీ, రీజన్ ఆఫ్ వరీ. అసలు తను చింతించాల్సినటువంటి పరిస్థితి కారణం ఏమిటి? అసలు ఏ కారణం చేత హిజ్కియా గారు చింతిస్తున్నారు? దేనిని బట్టి హిజ్కియా కలవరపడుతూ ఉన్నాడు? మరి ఆ మాట మనకు చదువుతూ ఉంటుండగా మనకి దానికి సమాధానము ఆ మొదటి 2 వచనాలను స్పష్టంగా కనబడుతుంది. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోస్ కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, రీజన్ ఆఫ్ వరీ, అసలు తను కలవరపడటానికి కారణం ఏంటి అని మొదటి మాటగా చూస్తుంటుండగా హిజ్కియాకు ఒక రోగం వచ్చిందంట, ఒక వ్యాధి తనకు సోకిందంట, తన యొక్క శరీరంలో ఒక సమస్యతో తను బాధపడుతున్నాడంట. మరి అది ఏమిటో అనేది ఆ తొలి భాగంలో మనకి స్పష్టంగా కనబడకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక వివరణ కనబడుతుంది. తనకు వచ్చిన రోగము, తనకు వచ్చేటువంటి ఆ శారీరక అస్వస్థత, శారీరక అనారోగ్యము, అది మరణకరమైన రోగము అనే విషయము మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సో ద రీజన్ ఫర్ హిస్ వరీ
ఈజ్ అ డిసీజ్, ఒక రోగము. ఏ రోగము? మరణకరమైన రోగము తన జీవితంలో ఉన్నది అనే విషయము మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 25 సంవత్సర కాలములో పరిపాలన ప్రారంభించి మరి ఎంతగానో దేవుని మహాకృపను బట్టి మరి సుమారుగా 14 సంవత్సరాలు ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలించి 39వ సంవత్సరం అనగా తన వయస్సు 39 సంవత్సరాల ఉన్న సమయంలో ఇటువంటి ఒక రోగము తనకు వచ్చినట్లుగా మనకు చూస్తున్నాం. సో తాను ఆ సమయంలో చింతించడానికి కారణం ఏంటంటే తనకు వచ్చేటువంటి రోగమే తన చింతకు కారణము, తనకున్నటువంటి అనారోగ్యమే తనకు ఉన్నటువంటి చింతకు కారణము, తనకున్న కలవరము దేనిని బట్టి అంటే తన శరీరంలో ఉన్నటువంటి ఒక అనారోగ్య స్థితే తనకున్నటువంటి సమస్య, అది తన కలవరపరుస్తున్నటువంటి మరొక పరిస్థితిగా చూస్తున్నాం. మరి గడిచిన 4 భాగాల్లో కూడా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం చూస్తున్నాం. నవమి విషయంలో అయితే అందరూ కోల్పోయి ఒంటరిగా ఉండడమే తనకు చింతకు కారణముగా, మరి మార్తా మరియు చూస్తే తన సహోదరుడు లాజరు చనిపోవడమే కారణముగా, ఇలా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం కనబడుతుంది. ఈనాడు కూడా మన జీవితాల్లో దెర్ ఈస్ ఎ రీజన్, వితౌట్ రీజన్ నో బడీ ఆర్ వరింగ్. ఎవరు కూడా కారణం లేకుండా చింతించారండి. ఈరోజు నువ్వు చింతిస్తున్నావు అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ రీజన్, దేర్ మస్ట్ బి రీజన్. అసలు కారణం లేకుండా చింతించేవారు ఎవరు కూడా ఉండరు. అది ఒక్కొక్క రకమైన కారణం కావచ్చు, బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, బట్ వన్ థింగ్ టుడే యూ అండ్ మీ వీ షుడ్ బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ us ఫ్రమ్ వరీ టు వర్షిప్. ఆమేన్. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, ఎటువంటి కారణమైనప్పటికీ ఈరోజు నీ చింతకు కారణం ఏదైనప్పటికీ, నీవు నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏదైనప్పటికీ, దేవుని బట్టి ఈరోజు నువ్వు ఎన్నో పర్యాయములు అధికంగా ఆలోచన చేస్తూ ఎందుకు అని ఎన్నో ప్రశ్నలతోటి నీ మనస్సును నెమ్మది లేకుండా నీవు ఉంటున్నప్పటికీ కూడా ద రీజన్ బిహైండ్ ఎవ్రీ వరీ దేర్ మస్ట్ బి రీజన్, కారణం కనబడుతుంది. అయితే ఆనాడు హిజ్కియా జీవితంలో తన చింతకు కారణం ఏంటి అని ప్రశ్నిస్తే ఆ కారణం ఏంటంటే మరణకరమైన రోగము తనకు వచ్చిందంటండి. ఒక రోగము తనకు వచ్చిందంట. అందుకని వెంటనే ప్రవక్త యెషయా దేవుని చేత సెలవు ఇవ్వబడి హిజ్కియా రాజు ఎద్దుకు పంపించబడ్డాడు. మరి హిజ్కియా దగ్గరకు యెషయా ప్రవక్త వచ్చినప్పుడు ఓ రకంగా హిజ్కియా అతను ఎవరండి? ఒక ప్రాఫెట్. హీ వాజ్ ఎ ప్రాఫెట్. తను ఒక ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. హీ వాజ్ ఎ ప్రాఫెట్. అయితే ప్రాఫిట్ అంటే ఈ యొక్క నేటి దినాలను మనం ఎలా అర్థం చేసుకుందామంటే, లెట్ us అండర్స్టాండ్ యాజ్ ఎ పాస్టర్ ఆర్ లెట్ us అండర్స్టాండ్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సందేశం ఇచ్చే వ్యక్తిగా, బికాజ్ ప్రాఫిట్ ఈస్ ఎ పర్సన్ హూ రిసీవ్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్ అండ్ డెలివర్ ఇట్స్ టు ద పీపుల్. దేవుని యొద్ద సందేశం పొందుకొని ఆ సందేశాన్ని ప్రజలకు అందించే వ్యక్తి ప్రవక్త. అయితే ఈ దినాలలో మీకు సందేశములు ఎవరైతే అందిస్తున్నారో వారిని ప్రవక్త అని మీరు అర్థం చేసుకోండి. టెక్నికల్గా మీరు ప్రవక్తను డైరెక్ట్ పిలవకపోయినప్పటికీ నాన్ టెక్నికల్గా ఖచ్చితంగా దేవుని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సో అదే రీతిగా ఆనాడు యెషయా గారంట హిజ్కియా ఇంటిని విజిటింగ్ వెళ్ళారంట. సో యెషయా గారు విజిటింగ్ వెళ్ళినప్పుడు హిజ్కియా ఎలా ఉన్నావు, బాగున్నావా, సంతోషంగా ఉన్నావా అని పలకరించి, సరే రోగము వచ్చింది కదా, లెట్ us ప్రే, ప్రార్థన చేద్దాము, తగ్గిపోతుందిలే అని ఓదార్పుతో కూడినటువంటి పలకరింపు మాటలు ఏది కూడా తనకు అక్కడ జరగలేదు, సంభాషణ లేదు. ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ మెసేజ్, నువ్వు చనిపోబోతున్నావు. పాస్టర్ గారు ఇంటికి వస్తే ఏదో ధైర్యపరుస్తారో, లేకపోతే ఒక వాక్యాన్ని ప్రకటిస్తారో, లేదా దేవునికి వాక్యం నుంచి ఓదార్పో, లేకపోతే ధైర్యమో, లేదా దిద్దుబాటునో వాక్యము ద్వారా అందించి మన జీవితాన్ని ప్రోత్సాహపరచడం, బలపరచడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ బట్ వెన్ ఐజియా విజిటెడ్ హిజ్కియా, యెషయా ఎప్పుడైతే హిజ్కియాను దర్శించాడో, మరి హిజ్కియాకు యెషయా ఇచ్చేటువంటి చెప్పిన మాటలు అంట, యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నావు. గో అండ్ సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నీ ఇంటిని, నీ ఇల్లుని చక్కబరుచుకో, నువ్వు చనిపోబోతున్నావు కనుక నీళ్ళు చక్కబెట్టుకొని మన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇది ఒకటి రోగము తన చింతకు కారణమైతే, మరొకటి తను చనిపోతాడని ముందుగానే దేవుని ద్వారా సెలవు ఇవ్వబడినట్లుగా అది మరింతగా కృంగదీస్తున్న ఒకసారి ఆలోచన చేయండి. చనిపోబోతున్నారు అని తెలిసినప్పుడు ఇంకా ఎంత చింత కలవరము తన మనసులో ఉంటుందో ఒకసారి మీ ఊహకి వదిలేస్తూ ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ ద రీజన్. ఈరోజు ఈ మాటలు ధ్యానం చేస్తుండగా ఒక మాట మన మనసులోకి వస్తూ ఉంటుంది. మీకు ముందుగా ప్రారంభంలో మీకు చెప్పినట్లుగా అసలు హిజ్కియా గారు
ఒక గొప్ప రాజుగా, భక్తిపరుడైనటువంటి రాజుగా, దేవుని హత్తుకుని జీవించిన రాజుగా హిజ్కియా గారు కనబడుతున్న ప్రార్థనాపరుడు రాజుగా. సో రకం చూస్తే హీ వాజ్ ఎ గాడ్లీ మ్యాన్, హీ వాజ్ ఎ గాడ్లీ కింగ్. ఒక భక్తిపరుడైనటువంటి రాజుగా, వ్యక్తిగా హిజ్కియా గారు కనబడుతూ ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తి జీవితంలో వై దిస్ ప్రాబ్లం, ఎందుకు ఇటువంటి సమస్య? ఈరోజు ఈ మాట వినిచిన ప్రియా దేవుని బిడ్డలారా, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్సార్ట్ యూ. ఈ మాటల ద్వారా నేను ప్రోత్సాహపరచాలని, అదే రీతిగా హెచ్చరించాలని కూడా ఆశపడుతూ ఉన్నాను. అది ఏమనగా, ఈరోజు నువ్వు భక్తి పరురాలుగా ఉన్నప్పటికీ కూడా, నువ్వు భక్తి పరుడుగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం నిన్ను అంటదు అని ఏమాత్రం అనుకోవద్దండి. కారణాలు ఏదైనా కావచ్చు, అనారోగ్యము ఖచ్చితంగా ఈ సందర్భాల్లో వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత భక్తి చేస్తున్నా బహుశా అనుకుంటుండవచ్చు, లార్డ్ వాట్ మిస్టేక్ డిడ్ ఐ మేక్, నేను ఏ తప్పు చేశాను ప్రభా, ఏ ఒక్క విషయంలో నీకు ప్రభా నేను బాధ పెట్టాను, వాట్ ఈస్ ద రీజన్. మనం చాలా అనుకుంటాము, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కమ్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఫర్ ద సిన్స్ దట్ వాట్ వీ హ్యావ్ కమిటెడ్. మనం చేసిన దోషములను, మనం చేసేటువంటి పాపములను ప్రభు దగ్గర పెట్టి మనం ఒప్పుకుంటూ, ప్రభా దీనిని బట్టి అనుకుంటా ప్రభా నాకు ఈ శిక్ష వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, లార్డ్ ఫర్గివ్ మీ, ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నాం. బట్ లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరి సహోదరుడా, నాట్ ఎవ్రీ డిజీజ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. ప్రతి వ్యాధి, ప్రతి శరీర సంబంధమైన ప్రతి సమస్య, అది ప్రతిసారి కూడా పాపం యొక్క ప్రతిఫలము కాదు అని మీరు గుర్తించాలని కోరుకొనుచున్నా. బికాజ్ వెన్ హిజ్కియా తన జీవితంలో తనకు రోగం వచ్చినప్పుడు ఆయన ప్రభావాన్ని క్షమించమని తన పాపాన్ని బట్టి ఏమి చెప్పలేదు, దేవుడు కూడా ఏమి చెప్పలేదండి. ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ సిన్, అది పాపం బట్టి వచ్చిందని చెప్పలేదు. అంటే ఈవెన్ గాడ్లీ పీపుల్ భక్తి పరులుగా, భక్తి చేస్తున్న వారైనా, ప్రార్థనా పరులైనా, నువ్వు ఎంతగా దేవుని పరిచయం ఉన్నా, పాటలు పాడువారైనా, ఎంతగా పరిచయం మీరు చేస్తున్న వారైనప్పటికీ కూడా, ఎవరికి కనబడకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ వంతు వరకు మీరు పాట పడుతున్న వారైనప్పటికీ కూడా, ఎవరికి తెలియకుండా సేవకులకు సపోర్ట్గా మీరు ఉన్నప్పటికీ కూడా, ఎవరికి తెలియకుండా అనేక మంది విశ్వాసులను సంఘంలో స్థిరంగా పెట్టడానికి ఒక మూల స్తంభాలుగా మీరు ఉన్నప్పటికీ కూడా, దేవుడు చెప్తున్న మాటల ద్వారా, ఈవెన్ దో ఇఫ్ యూర్ ఎ గాడ్లీ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఎ గాడ్లీ వర్క్, నీవు భక్తి పరుడైనటువంటి వ్యక్తిగా, భక్తి పనులు, దైవ సంబంధమైన పనులు చేస్తున్న వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, కొన్ని పర్యాయములో అనారోగ్యము, శరీర సంబంధమైన సమస్య రావచ్చు అనేదే ఈ మాట ద్వారా కనబడుతూ ఉంటుంది. కాబట్టి భక్తి చేస్తున్నాను, దెన్ వై, ఎందుకు వచ్చింది నాకు ఈ సమస్య, ఎందుకు వచ్చింది నా భర్తకు ఈ ప్రాబ్లం, ఎందుకు వచ్చింది నా యొక్క భార్యకు ఈ సమస్య, వై ఈ నా పిల్లలకు ఎందుకు ఇటువంటి అనారోగ్యం వచ్చింది, ఎందుకు ఈ సమస్య అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిపరుడైన శారీరక అనారోగ్యములు, వ్యాధులు వస్తాయి అని చెప్పడమే ఈ మాటల యొక్క అర్థము. ఎలీషా ఒక గొప్ప ప్రవక్త అండి. హీ వాజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. తనకు కూడా అనారోగ్యం వచ్చిందని, మరణకరమైనటువంటి రోగం వచ్చింది తనకు కూడా. డస్ ఇట్ మీన్ దట్ హీ హడ్ కమిటెడ్ సమ్ సిన్? తన పాపం చేశాడు కాబట్టి వచ్చిందా? నో, ఇట్ ఈస్ న్యాచురల్. ఎవరికైనా రావచ్చండి. అండ్ లెట్ మీ టెల్ యూ మోర్ క్లియర్లీ, స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాను, తప్పకుండా దేవుని ప్రేమించే బిడ్డలకు, కుటుంబాలకి శారీరక అస్వస్థతలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం కలుగుతూ ఉంటాయండి. ఈరోజు ఉందా నీ కుటుంబంలో అనారోగ్యము? ఈరోజు ఉన్నదా నీ కుటుంబంలో ఎవరికైనా శరీరంలో ఒక వ్యాధి, ఒక రోగము? బికాస్ యు ఆర్ లవ్డ్ బై గాడ్, దేవుని చేత ప్రేమించబడుచున్నావు అండ్ యు ఆర్ గాడ్లీ పర్సన్, అందుకని నీకు వచ్చిందని నమ్మి రోజు ఈ మాటను బట్టి. బికాస్ హిజ్కియా వాస్ ఎ గుడ్ అండ్ గాడ్లీ కింగ్. తను ఒక మంచి రాజు, ఒక దైవికమైన భక్తిపరుడైన రాజు, కానీ తనకు ఒక శరీర సంబంధమైన రోగము వచ్చింది. లాజరు చూడండి, లాజరు ఈ దేవుని చేత ఎంతగానో ప్రేమించబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. వి ఆల్ నో దట్ ఇన్ జాన్ 11th chapter, యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే, మరి దేవుని చేత మరి ఎంతగానో ప్రేమించబడిన వ్యక్తి లాజరు. తనకు కూడా వచ్చింది మరణకరమైనటువంటి వ్యాధి, చనిపోయాడు కూడా. కానీ చివరికి ప్రభు మరలా లేపాడు, ఒక అద్భుతం, ఒక సూచన కనబరిచాడు. బట్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభు చేత ప్రేమించబడిన వ్యక్తికే అనారోగ్యం అనేది కలిగిందండి. దెన్ హూ ఆర్ వీ టుడే? ఈరోజు దేవుడు మనలను ప్రేమించేంత ప్రేమను మనం దేవుని కనబరుస్తున్నామా? లెట్ us ఎగ్జామిన్. మనం అందరూ పరిశీలించుకుందాం. యోబు ఏ పాపం చేశాడండి? తనకెందుకు వచ్చింది శారీరక అనారోగ్యము?
తనకు వచ్చింది శరీరంలో కురుపులు, ఆ పుండ్లు. వై? బికాస్ హీ వాజ్ ఎ గాడ్లీ మ్యాన్. హల్లెలూయా. సో టు ద గాడ్లీ పీపుల్ డెఫినెట్లీ, బహుశా అందరికీ అది చెప్పడం లేదు, కానీ మనకు వాక్యములో ఉన్నటువంటి కొంతమంది భక్తుల జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఈవెన్ దే ఆర్ గాడ్లీ పీపుల్, వారు దేవుని యొక్క బిడ్డలుగా భక్తిపరులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పర్యాయములు వారి శరీరములకు అనారోగ్యము, అస్వస్థతలు, ఒక సమస్య శరీరంలో ఉంటుంది అనే విషయాన్ని గుర్తించి ఈరోజు అటువంటి వారు మీలో ఉంటున్నట్లయితే నథింగ్ టు వరీ. యు ఆర్ ఎ గాడ్లీ మ్యాన్ అండ్ యు ఆర్ ఎ గాడ్లీ ఉమెన్. మీరు భక్తిపరురాలుగా ఉన్నావు కనుకనే బహుశా నీ జీవితంలో ఈ సమస్య వచ్చింది అని గుర్తించి ప్రైజ్ గాడ్, బికాస్ హీఈస్ నాట్ ఎ గాడ్ హూ లీవ్స్ అస్. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. గాయములు చేయువాడు ఆయనే, గాయములను మాన్పువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. సో లెట్ us నాట్ జడ్జ్ అదర్స్. ఇతరులకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఇతరుల శరీరంలో ఒక సమస్య ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల తరబడి ఆ శరీరంలో సమస్యను బట్టి వారు కావాల్సిన పొందుకోలేకపోతూ ఉంటున్నప్పుడు, బహుశా ఆ అనారోగ్యం సంపూర్ణ స్వస్థత వారు పొందుకోకుండా ఉంటున్నప్పుడు, నెవర్ జడ్జ్ దెమ్, డు నాట్ జడ్జ్ దెమ్ బేస్డ్ ఆన్ ద సిక్నెస్. వారుకున్నటువంటి అనారోగ్యమును బట్టి ఇది పాపము వలన వారికి యొక్క బాధ, ఈ సమస్య, వారి శరీరంలో ఈ ప్రాబ్లం ఉన్నదని నెవర్ జడ్జ్. ఈవెన్ గాడ్లీ పీపుల్, దైవికమైన బిడ్డలు కూడా అనారోగ్య పాలవుతారు అనేది మీకు గుర్తించాలి. బికాస్ హిజ్కియా వాజ్ ఎ గాడ్లీ మ్యాన్. అయినప్పటికీ కూడా మరణకరమైన రోగం వచ్చింది. వి ఆల్ నో, గడిచిన ఒక మాసం క్రితము, ఐ థింక్ 1.5 month, 1.5 నెలల క్రితము విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి మొత్తం కూడా అగ్ని ఫైర్ తోటి మరి కాలిపోయిందని చెప్పి, మొత్తం కూడా అగ్ని అంటుకొని మరి కాలిపోయిందని, చాలామంది కూడా చనిపోయారు. అండ్ వీ ఆల్ హ్యావ్ హర్డ్ దట్ న్యూస్. ఆ వార్త మనం అందరం కూడా విన్నాము విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో. అయితే ఆ సమయంలో ఆ హోటల్ ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్స్తో ఉన్నారు అక్కడ. బికాస్ కోవిడ్ ట్రీట్మెంట్ అక్కడ అందించడం జరుగుతూ ఉన్నది. లీజ్ తీసుకొని మరి ఆ యొక్క హోటల్లో మరి కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారనే విషయం కూడా మనకు తర్వాత తెలిసిందే. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చనిపోయినటువంటి అనేకులు కూడా అక్కడ చాలామంది చనిపోయారు, కాలిపోయారు భయంకరంగా. మరి వారు కాలిపోయారు, తప్పించుకునే పరిస్థితి వారికి లేకపోయింది. మరి తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో మొత్తం అగ్ని అంతా కూడా నింపబడి మరి పూర్తిగా మరి చాలామంది కాలిపోయారు. అటువంటి వ్యక్తులలో కాలిపోయి చనిపోయిన వారిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, జగ్గపేటలో పరిచయం చేసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. తనకి భార్య కూడా అదే హోటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమని చెప్తామండి? బికాస్ దే హ్యావ్ కమిటెడ్ సిన్, సో దట్స్ ద రీజన్ వై గాడ్ హ్యాడ్ పనిష్డ్ దెమ్ ఇన్ సచ్ ఏ వే. వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుడు వారిని అగ్నికి దహించబడి వారు చనిపోయే రకంగా దేవుడు చేశారని చెప్దామా? వీ డు నాట్ నో. అంటే వారి పాపమును బట్టి అలా వారు చనిపోయారని చెప్పడం లేదని. ఐఎమ్ సారీ, డు నాట్ మిస్అండర్స్టాండ్ మీ. ఏ వ్యక్తి, ఏ సేవకుడు, ఏ విశ్వాసి, ఏ మరణమును కూడా అది ఫలానా తప్పును బట్టి ఇలా జరిగింది, బహుశా అందుకే ఇంత క్రూరంగా చనిపోయారు అని తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. వీ డు నాట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు. కానీ మరొక సేవకులు తను కోవిడ్ నుంచి క్యూర్ అయిపోయారండి, పాజిటివ్ అడ్మిట్ అయ్యారు. కానీ తర్వాత క్యూర్ అయిపోయింది, నెగిటివ్ వచ్చింది పాస్టర్ గారికి. కానీ తన భార్య కూడా కోవిడ్తో బాధపడుతున్నారు. సో తనకి యొక్క ఆ క్వారంటైన్ ఇంకా 14 days ఇంకా అవ్వలేదు. సో వాట్ హీ డిసైడెడ్ వాజ్, సరే నా భార్యకి కూడా తగ్గిపోయిన తర్వాత అప్పటిదాకా ఇక్కడే ఉంటాను, తగ్గిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి అనుకున్నారు. బట్ హూ ఎక్స్పెక్టెడ్, ఎవరు అనుకున్నారు వారు తండ్రి ఇంటికి వెళ్ళబోతున్నారు కలిసి అని? నోబడి. దే ఆర్ గాడ్లీ పీపుల్. అండ్ లేటర్ వీ హర్డ్ మెనీ టెస్టిమనీస్ అబౌట్ దట్ కపుల్, పాస్టర్స్ ఫ్యామిలీ, ఆ సేవకుల కుటుంబం గురించి. తర్వాత అనేకులు కూడా వారి గురించి సాక్ష్యం, వారు చేసిన పరిచర్య, లేదా వారు ఏ రీతులుగా అనేకులు దీవెనకరంగా ఉన్నారో అనేక మాటలు విన్నాను. మరి వారికి ఎందుకు ఈ సమస్య? వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నేను ఏం చెప్పని ఉద్దేశపడుతున్నా అంటే,
వెదర్ యు ఆర్ గాడ్లీ ఆర్ అన్గాడ్లీ, మీరు భక్తిపరుడైనా భక్తిహీనుడైనా శరీరంలో కొన్ని సమస్యలు తప్పకుండా ఈ సందర్భాల్లో వస్తాయి. భక్తిపరుడైతే రావు, భక్తిహీనుడైతేనే వస్తాయి అని భ్రమలు జీవించవద్దు. ఫిజికల్లీ డెఫినెట్లీ మనలో ఈ మాటలు వింటున్న మనలోనే చాలామంది ఉండవచ్చండి. కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ తోటి, అనారోగ్యములతోటి దీర్ఘకాలంగా మనలో చాలామందికి బాధపడుతూ ఉండవచ్చు. దానికి కారణం పాపము అని చెప్పి నీలో నీవు కృంగిపోవద్దు. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఒకవేళ అది నిజమైతే కన్ఫెస్ అండ్ క్షమాపణ పొందుకో, ఒప్పుకొని. ఇఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ దెన్ బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి. సమస్య ఎందుకు వచ్చిందో వీ డు నాట్ నో, బట్ వన్ థింగ్ వుడ్ లైక్ టు సే, ఒకటే చెప్పని ఆశపడుతున్నాను, ధైర్యంగా ఉండండి. బీ బోల్డ్. నువ్వు ప్రభు యొక్క పరిచర్య చేస్తావు, దెన్ వై డు యు ఫియర్? ప్రభు యొక్క సేవ చేస్తున్నావు, విశ్వాసిగా సంఘ అభివృద్ధిలో, సంఘ క్రమంలో, ఆరాధనలో నీ వంతు వరకు నువ్వు చేయాల్సి చేస్తూ ఉన్నావు. అయినా నువ్వు వచ్చింది ఎందుకు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు. అయినా వచ్చిందంటే బీ స్ట్రాంగ్ మోర్ అండ్ మోర్. బికాస్ హిజ్కియా జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది అండ్ హీ వాజ్ వరింగ్ అబౌట్ హిస్ సిచ్యువేషన్. కానీ తర్వాత తన జీవితము వరి నుంచి వర్షిప్లో నడిపించినటువంటి దేవుడు ఈరోజు అదే దేవుణ్ణి నేను సేవిస్తుంటుండగా ఎందుకనే ప్రశ్నలతో నింపబడిన నీ హృదయమును కూడా దేవుడు స్తోత్రములని స్తుతులతో మన హృదయాలను దేవుడు నింపబోతున్నాడు అండి. హల్లెలూయా. బికాస్ మరణకరమైన దానికి రోగం వచ్చిందని దేవుని చేత ఒక వాక్కు కూడా పంపించబడింది. ఏమని? నువ్వు చనిపోబోతున్నావు, యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు మరణమవుతున్నావని యెషయా భక్తుడు వచ్చి చెప్పాడు. సో అందుకని మొదటి మాటగా రీజన్ ఫర్ హిస్ వరీ, రీజన్ ఆఫ్ వరీ, సిక్నెస్ విచ్ ఇస్ లీడింగ్ హిమ్ టు డెత్. మరణకరమైన రోగము అదే రీజన్. రెండో మాటగా ఫ్రమ్ వరీ టు వర్షిప్. ఈ అంశంలో మొదటి మాటగా రీజన్ ఫర్ హిస్ వరీ, రీజన్ ఆఫ్ వరీ, అది శరీర సంబంధమైన సమస్య. రెండో మాటగా రియాక్షన్ అబౌట్ సిక్నెస్, రియాక్షన్ అబౌట్ ది వరీ. అంటే హిజ్కియా భక్తుడు తను చనిపోబోతున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత, హిజ్కియా భక్తుడు తనకి మరణకరమైన రోగము ఉన్నది అని తెలుసుకున్న తర్వాత తన యొక్క స్పందన, తను ఏ విధంగా స్పందించాడు, వాట్ వాజ్ హిస్ రియాక్షన్, ఎలా స్పందించాడు? తనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన హౌ ఆర్ వీ రియాక్టింగ్ టు ది ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే ఫిజికల్లీ. శరీర సంబంధంగా అనుభవిస్తున్న కొన్ని బాధలకు, అనారోగ్యములకు హౌ ఆర్ వీ రియాక్టింగ్ అండ్ హౌ డిడ్ కింగ్ హిజ్కియా రియాక్టెడ్, ఎలా స్పందించాడు? సో అందుకే రెండో మాటగా రియాక్షన్ అబౌట్ ద సిక్నెస్ అండ్ అబౌట్ ద న్యూస్ ఆఫ్ డెత్. తను ఏ విధంగా స్పందించాడు మనకు అది రాజు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అండ్ దిస్ వాస్ హిస్ రియాక్షన్. ఇది హిజ్కియా స్పందించిన విధానము. తను చనిపోబోతున్నాడు, తన యొక్క కలవరము, తన చింత తన మనసులో అంతగా ఉన్నప్పటికీ కూడా హౌ డిడ్ హీ రెస్పాండ్, ఎలాగా తను రియాక్టెడ్, హౌ డిడ్ హీ రియాక్ట్, తను ఏ విధంగా తనకి స్పందించాడంటే ఇక్కడ 2 మాటలు మేము పెట్టాను ఆశపడుతూ ఉన్నాను. ఈ రియాక్షన్ ఏ విధంగా తను స్పందించాడు. మరి యెషయా వచ్చి చెప్పినప్పుడు ద ఫస్ట్ థింగ్ యెషయా తనకు వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా చేసే మొట్టమొదటి పని ఏంటంటే 2వ వచనంలో అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేశాడంటండి. హీ టాక్ టు గాడ్. వెంటనే హిజ్కియా గారు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఇమ్మీడియట్లీ హీ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ ద వాల్. గోడ తట్టు తిప్పుకొని, వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్?
చాలా పర్యాయములు కూడా మనకి కొన్ని సందర్భాలు వాక్యం చూస్తుండే కొంతమంది మరి గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా, కిటికీ వైపు త్రిప్పి వారు తమ ముఖమును వారు తిరిగి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా. వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటి? గోడ తట్టు అంటే ఏ మనుష్యులు కూడా నా కంటికి కనబడకూడదు, ఎవరు కూడా నా ముందు కనబడకూడదు, ఏ మనుష్యుని దగ్గర నేను చెప్పుకోవడం లేదు. గోడతటి అంటే నేను చెప్పుకునేది మనుష్యులకు కాదు, నేను దేవునికి చెప్పుకుంటున్నాను. సో ద ఇమ్మీడియట్ రియాక్షన్ ఆఫ్ హిజ్కియా, హీ టాక్ టు గాడ్. తన దేవునితో మాట్లాడడం ప్రారంభించారండి. అండ్ దిస్ ఈస్ వేర్ ద ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్, ఫ్రమ్ వరీ టు వర్షిప్. మన జీవితాలు చింతించే అనుభవాల నుంచి స్తుతించే అనుభవంలోనికి ఆ రూపాంతరం ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ మెసేజ్ వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. కొన్ని వారం నుంచి మనం వింటున్నటువంటి సందేశం ఇదే. చింతిస్తున్నావా? ప్రతి ఒక్క చింతను, ప్రతి విషయమును కూడా మీరు ఏమాత్రం దేనిని గురించి కూడా చింతపడకూడదు, కానీ మీరు ప్రతి విషయం అందు కూడా దేవుని మీరు ఏం చేయాలంట, మీ విన్నపాలు, మీ విజ్ఞాపనలు దేవునికి తెలియచేయుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మరి 6వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో, అది మరణ గురించిన విషయమైనా, అనారోగ్యం గురించి విషయమైనా, డబ్బుల యొక్క సమస్య గురించి విషయమైనా, రక్షణ విషయమైనా, ఆత్మీయ సమస్య గురించిన విషయమైనా, మందిరము గురించిన విషయమైనా, కుటుంబం గురించి విషయమైనా, అది భార్య భర్తల గురించి విషయమైనా, బిడ్డల గురించి విషయమైనా, ప్రతి విషయములో దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియచేయడి. అదే హిజ్కియా చేస్తున్నాడు. నేను చనిపోబోతున్నాను అని చెప్పి తనకి ఒక మూలన పడి, నేను నాకు ఎందుకు ఇలా చనిపోబోతున్నాను అని చెప్పేసి తన గురించి దాన్ని బట్టి తన టెన్షన్ పట్టలేదంట. ఇమ్మీడియట్లీ హీ టర్న్డ్ హిస్ ఫేస్ టువర్డ్స్ ద వాల్. వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, దాని అర్థం ఏంటంటే హీ వాస్ ప్రేయింగ్ అలోన్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్రైవేట్ ప్రేయర్. తను ఒంటరిగా ఏకాంతంగా చేస్తున్న ప్రార్థన. బికాస్ ఇన్ ద బైబుల్ we find many records praying together as an assembly, as a congregation, and praying alone. ఒంటరిగా చేసే ప్రార్థన గురించి వాక్యంలో ఉన్నాయి. ద సేమ్ టైం there are some records in the Bible. కొన్ని వాస్తవాలు మనకు కనబడుతున్నాయి కదా, సమాజముగా కూడా చేసే ప్రార్థనలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ హిజ్కియా స్తుతించే వర్షిప్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఒక విషయం ఏంటంటే, he talked to God in private. ఆయన ఒంటరిగా, తాను వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడడం ప్రారంభించాడండి. హల్లెలూయా. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు పుట్ యూ బిఫోర్ యూ. మీ ముందు పెట్టాలని ఆశపడుతున్న విషయం ఇదేనండి. తను గోడతోటి త్రిప్పుకొని, అండ్ హిస్ ఫేస్, తన ముఖము గోడతోటి త్రిప్పుకోవడం, అదే ఒంటరిగా నీవు, నేను, మనము చేసే ఆ ఒంటరి ఏకాంత ప్రార్థనలే మన ప్రతి చింతను తొలగించి వేసి ప్రభువానికి స్తోత్రములు అని చెల్లించే అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాయి అంటండి. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియాకు రోగం వచ్చిందనేది ఎంత వాస్తవమో, అదే హిజ్కియా ఆ రోగం నుంచి బాగుపడ్డాడు అనేది కూడా అంతే వాస్తవము. మన ఆఖరిగా మాట మనం చూడబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. ఎస్, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ద్వారా దేవుడే పంపించి చనిపోతున్నావు అని చెప్పి ఈరోజు నీకు ఎంతమంది చెప్పలేదు, నీకు జరగదు, కలగదు, అసలు ఏమాత్రం అవ్వదు అని ఎంతమంది డాక్టర్స్ చెప్పలేదు, ఎంతమంది మనుషులతో పలకలేదు, నీకు ఇంకా హోప్స్ లేవని ఎంతమంది పలకలేదు. అటువంటి సమయంలో నువ్వు కృంగిపోయి ఉండవచ్చు, చింతిస్తూ ఉండవచ్చు. కానీ హిజ్కియా వలె, వై డోంట్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద వాల్, నీవు గోడ తట్టి తిప్పుకొని, అనగా నీవు మాత్రమే ఉంటూ ఏ మనుషుడిని ముందు పెట్టుకోకుండా, ఏ మనుషుడికి నువ్వు చెప్పుకోకుండా దేవునితో చెప్పుకునే ఏకాంత ప్రార్థన నీకు ఈరోజు ఉన్నదా? And this is the question that God is asking to every one of us. Talk to God in private. దేవునితో ఒంటరిగా మాట్లాడండి. Yes, you have a prayer time, family prayer time. Yes, you have a prayer time in your church. సంఘంలో ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబంలో ప్రార్థనలు ఉన్నాయి. But do you have prayer time in private? ఒంటరిగా వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తున్నావా? వై? ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయడం లేదు? నీవు వ్యక్తిగతంగా దేవునితో గడపనప్పుడు దెన్ హౌ యువర్ లైఫ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వరీ టు వర్షిప్. నువ్వు వ్యక్తిగతంగా దేవునికి మాత్రమే చెప్పుకోనప్పుడు దెన్ హౌ కెన్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ?
గ్రేట్ థింగ్స్ నేను చాలా చెప్తూ ఉంటాను. నువ్వు ఒంటరిగా దేవునితో ఉన్నప్పుడే గాడ్ కెన్ మోల్డ్ యూ. ఆయన నిన్ను మారుస్తూ రూపాంతరం నీకు దయచేస్తూ ఉంటాడు. ఈ ద రియాక్షన్ ఆఫ్ హిజ్కియా ఎలా తను స్పందించాడు? త్రూ ప్రేయర్, త్రూ టాకింగ్ టు గాడ్. నేను చనిపోబోతున్నానని ఎప్పుడైతే యెషయా చెప్పాడో ఇమీడియట్లీ హిజ్ రియాక్షన్ వాస్ గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఆర్ యూ వరింగ్ టుడే? ఈరోజు చింతిస్తున్నావా? దెన్ నువ్వు వెంటనే చేయాల్సిన మొదటి పని ఇదే, టాక్ టు గాడ్. దేవుని చెప్పు, స్టాప్ టాకింగ్ టు పీపుల్ అబౌట్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య గురించి ప్రజలతో చెప్పుకోవడం మానివేయి. నీ సమస్య గురించి ప్రజలతో చెప్పుకోవడం మానివేసి. బహుశా నువ్వు చెప్పుకున్నావేమో, బట్ నథింగ్ హ్యాపెన్. బట్ వన్ థింగ్, ప్రార్థనతో అంటే దేవుని చెప్పకుండా ప్రజలతో ఎంత చెప్పుకున్న వ్యర్థమో అనేది నా ఉద్దేశం. దేవునికి చెప్పిన తర్వాత నువ్వు షేర్ చేసుకో, నువ్వు చెప్పుకో. వెంటనే తను యెషయా నేను ఏం చేయాలి, చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి హీ డి నాట్ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ ఐజయా. యెషయా వైపు తన ముఖం తిప్పుకోలేదండి, దేవుని వైపు తన ముఖం తిప్పుకున్నాడండి. హల్లెలూయా. ఇట్ డజంట్ మీన్ దట్ హీ షుడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ టు ఐజయా. యెషయాని ఏం అడగకూడదని కాదండి, కానీ ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే మనము ఎలాగైతే మన మనస్సులో ఇక్కడ మనుషుల వైపు వెళ్ళిపోతూ ఉంటాయో, మొదటిగా దేవుని వైపు నీ ముఖం తిప్పబడాలి, మనసు తిప్పబడాలి. లేటర్ ప్రజల వైపు తిరుగు, మనుషుల వైపు తిరుగు. దేవుని యొక్క నడిపింపును బట్టి మనుషులతో షేర్ చేసుకో. బట్ ద ఫస్ట్ థింగ్, ద ప్రైమరీ థింగ్, మొదటిగా ప్రాముఖ్యంగా దేవునితో టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడి నీ యొక్క ఉన్నటువంటి ఆ చింతను, కలవరమును గురించే విషయాన్ని పెట్టు, బాగు చేయమని అడుగు. టాక్ టు గాడ్. దాన్ని ప్రార్థన చేశాడు గోడ తట్టు తిప్పుకొని. ఏమని అంటే 3వ వచనం చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ మరి హిజ్కియా గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడంట, నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడిచాను, అదే రీతిగా నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నాను, నీకు అనుకూలంగా ఎలా ఉన్నాను, నేను ఎలా నడుచుకున్నాను, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. కొంతమంది మాత్రమే కాదు, భవిష్య మాట చదువుతున్న మనం కూడా అనుకుంటూ ఉండవచ్చు. అంటే దేవుడు మన పనులను బట్టి, దేవుడు మనం చేసే మంచి కార్యం బట్టి బాగు చేస్తాడా? మరి క్రొత్త నిబంధనలు కూడా ఒక ఉపమానం ప్రభు చెప్పినాడు కదా. ఒక పరిసయ్యుడు, సుంకరి ఇరువురు కూడా వెళ్ళి ప్రార్థన చేసి, పరిసయ్యుడేమో నేను దశంభాగం చెల్లిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నేను నరహంతకుడిని కాదు, నేను ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు అంటే తను జీవిస్తున్నటువంటి ఒక మంచి జీవితాన్ని ప్రభుత్వంగా పెడుతూ దేవుని కృపను కోరుకుంటున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ సుంకరి మాత్రం దేవాని పాపిని నన్ను కరుణించమని మరి తాను దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడన్న విషయం చూస్తున్నాం. అది ఇక్కడ హిజ్కియా చేసే ప్రార్థన అలాగే ఉందండి. మరి అది తప్పంటారా? ఒక సమస్య వచ్చినప్పుడు దేవాన్ని చేసిన మంచి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకు తెలీదా దీన్ని బట్టి. సో గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ హీలింగ్స్ ఆర్ నాట్ బేస్డ్ అపాన్ అవర్ వర్క్స్. అవును, అది వాస్తవమే. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే పాత నిబంధనలో ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్, ప్రతి ఒక్కరి మాట అర్థం చేసుకోండి. క్రొత్త నిబంధన కాలము కృపాకాలము. మనం అందరం కృప కింద ఉన్నాము, ఆ కృపలో జీవిస్తాం, దేవుని కృప ద్వారా రక్షింపబడి ఉన్నాం. బట్ బిఫోర్ గ్రేస్, ఈ గ్రేస్ డిస్పెన్సేషన్కి ముందు, కృపాకాలంకి ముందు ఉన్నటువంటి కాలము ధర్మశాస్త్ర కాలం అండి. ఇట్ వాజ్ ఎ డిస్పెన్సేషన్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర యుగం. అయితే ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ప్రజలతో తాను ఎలా ఉండేవాడంటే, మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదివితే చాలా చక్కగా ఉంటుంది. మీరు దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తే, దేవుని మాటకు లోబడితే, భయభక్తులు కలిగి జీవిస్తే మీ ఇల్లు దీవించబడుతుంది, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీకు ఆరోగ్యం ఉంటుంది, సమస్త విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. మీరు అలా ఉండకపోతే మీకు శాపములు, ఇలా ఉంటే ఆశీర్వాదములు అని చాలా చక్కటి వివరణ డిట్రానమీ 28 చాప్టర్లో కనబడుతుంది. అంటే ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ గాడ్ used to treat his people based on their works.
వారు చేసే మంచి పనులను బట్టియే వారి జీవితం మంచివో కాదో, వారి కృపకు అర్హులో కాదో, స్వస్థతలు అర్హులో కాదో అని చెప్పి దేవుడు చూస్తూ ఉండేవాడు. సో అలా ఆలోచిస్తే హిజ్కియా హీ వాజ్ అన్ ఓల్డ్ టెస్టమెంట్ పర్సన్. ఆయన పాత నిబంధన కాలం జీవించిన వ్యక్తి, అంటే ధర్మశాస్త్రం కింద జీవించిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్ర ప్రకారము క్రియలు మంచిగా ఉంటే దేవుని యొక్క స్వస్థతలకు వారు పాత్రులుగా ఉంటారు. అండ్ దట్స్ ద రీజన్. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువా నేను వాక్యానుసారంగా ఉన్నాను కదా, వాక్యానుసారం జీవిస్తున్నాను కదా, సో నా జీవితం కూడా దేవుని క్రియలతో నింపబడ్డాయి కదా. సో ఇన్ దట్ వే అలా ఆలోచించుకుంటే హిజ్కియాస్ ప్రేయర్ ఇస్ నాట్ about boasting himself. It is not about self-centered prayer. It is a scriptural prayer. వాక్యానుసారం ప్రార్థనే, అకార్డింగ్ టు ది లా, ధర్మశాస్త్ర ప్రకారము. కానీ ఈ కాలంలో మనం ఎలా చేయాలండి? మన రక్షణ పొందిన తర్వాత ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు టెల్ ప్రభు నేను చేసా నాకు చేయని, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన గ్రేస్, ఆయన కృప పనులను బట్టి కాదు, నీ విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. దట్ డజంట్ మీన్ దట్ యూ అండ్ మీ మనం వాక్యానుసారంగా భక్తిపరంగా జీవించకూడదు అని కాదు. విశ్వాసం అంటే సరిపోతే అర్థం కాదు. విశ్వాసం అంటే తప్పకుండా క్రియలు కూడా కనబడుతూ ఉంటాయి, కానీ క్రియలను ఎత్తి చూపించాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తూ ఉన్నాను. బికాస్ హీ నోస్ యువర్ వర్క్స్, హీ నోస్. గడిచిన లాస్ట్ సండే కూడా మీకు విన్నాం కదా, గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. నువ్వు చేసిన పనులు నువ్వు మర్చిపోయిన దేవుడు మాత్రం మర్చిపోడండి. దట్ ఈస్ we need to understand in this dispensation. But according to the dispensation of law, ధర్మశాస్త్ర కాలంలో హిజ్కియా చేసిన ప్రార్థన ఎగ్జాక్ట్గా వాక్యానుసారమైన ప్రార్థన. అయితే నేను ఈ ప్రార్థన అంతా చదువుతున్నప్పుడు వన్ థింగ్ ఐ అండర్స్టూడ్, రెండు మాటలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అంటే హౌ హిజ్కియా రియాక్టెడ్ వెన్ హీ ఈజ్ ఇన్ ఏ వరింగ్ సిచ్యువేషన్. తను చింతిస్తున్న కలవరపడుతున్న సమయంలో ఎలా రియాక్టెడ్ అంటే ఓన్లీ బై 2 ways. టాక్ టు గాడ్. ఆయన 2 మాటలు చెప్తున్నాడు, టాక్ టు గాడ్, వాక్ విత్ గాడ్. లేకపోతే 2 పిల్లలు చెప్పుకోవచ్చు, టాక్ టు గాడ్, వాక్ విత్ గాడ్. అదే 2 మాటలు కనబడుతున్నాయండి ఇక్కడ. హౌ డిడ్ హిజ్కియా రియాక్టెడ్? దేవునితో మాట్లాడాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు కూడా తను ఏమని చెప్తున్నాడు, తాను ఎలా నడుచుకున్నాడో దాన్ని చెప్తున్నాడు. సో హిస్ టాక్ అండ్ హిస్ వాక్, దే ఆర్ ద రీజన్స్ that his life was transformed from worry to worship. Amen. Hallelujah. And this is the main subject, and this is the main part of our sermon today. ముఖ్య సందేశం మీద మీ ముందు పెడుతున్నటువంటి ముఖ్య మాటలు ఇదే, టాక్ అండ్ వాక్. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు. ఇదే నీ జీవితాన్ని చింతించే అనుభవం, సుతించే అనుభవం నడిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆయన దేవునితో మాట్లాడు, గొడతలు తిప్పుకొని మాట్లాడాడు. తర్వాత చూసిన కన్నీళ్లు విడుస్తూ, హీ వాస్ ప్రేయింగ్ బిటర్లీ, హీ వెప్ట్ బిటర్లీ. కన్నీరు విడుస్తూ వేదనతో తను ప్రార్థన చేశాడండి. కన్నీరు అనేది మనం కళ్ళు ఒత్తుకుంటూ వచ్చేది కాదండి. కన్నీరు అనేది మనం ఏదో కావాలని రావాలని అనుకుంటూ వచ్చేది కాదండి. కన్నీళ్ళు అనేది ఎప్పుడైతే ఇక్కడ మనస్సులో మనకు బాధ ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో వేదన ఉంటుందో తెలియకుండానే మన కంటి వెంబడి నీరు కారుతూ ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ బాధ యథార్థంగా ప్రభు ముందు పెట్టాలి. అంటే వెన్ యూఆర్ టాకింగ్ టు గాడ్, ప్రే ఫ్రమ్ యువర్ హార్ట్. హృదయంలో నుంచి ప్రార్థన చేయండి. అండ్ దట్ ఈస్ వాట్ హిజ్కియా డిడ్. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఇటువంటిదండి. కన్నీటితో ప్రార్థన చేశాడు. నేను చాలా పర్యాయం ఇదివరకు కన్నీటి ప్రార్థన గురించి సందేశంలో ఎన్నో విన్నప్పుడు, కన్నీటి ప్రార్థన ఇంత శక్తివంతమైనది. ఎస్, ఇట్స్ ట్రూ, అది తప్పని చెప్పడం లేదు. కానీ కన్నీటి ప్రార్థన చేయడము కోసము కావాలని కన్నీరు తెప్పించుకోవడం అనేది మాత్రము అది వాస్తవము, అది సరైనది ఎంత మాత్రం కూడా కాదు. బట్ వెన్ యూ హ్యావ్ ట్రూ పెయిన్ ఇన్ యువర్ హార్ట్, నీ మనస్సులో నిజమైన వేదన ఉంటే, నొప్పి ఉంటే తప్పకుండా నీవు ప్రార్థన చేసిన కన్నీరు వస్తుంది.
అంటే నీ హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్న బాధ అది ఏమాత్రం బాధగా ఉండదు. వాడి ప్రభు ముందు కన్నీటితో వాటిని నువ్వు మాట్లాడుతూ వివరిస్తూ ఉంటావో అదే ఇక్కడ మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, టాక్ టు గాడ్ ఇన్ ప్రైవేట్. టాక్ టు గాడ్ ఇన్ ప్రైవేట్. వ్యక్తిగతంగా ఒంటరిగా మాట్లాడండి. టాక్ టు గాడ్ ఫ్రమ్ యువర్ హార్ట్. హృదయంలో నుంచి దేవునితో మాట్లాడండి. రెండోదిగా వాక్ విత్ గాడ్. తను చేసే ప్రార్థనలు ఏమని చెప్పాడు? నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎంత యథార్థ హృదయుడుగా సత్యముతో ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దృష్టికి అనుకూలంగా సమస్యను ఎట్లు జరిగించితినో, అంటే ఏం చేశానో, ఎట్లా నడుచుకున్నానో. He was reminding God about his walk with God. అంటే ఈ రెండు మాటలేనండి ఈరోజు మన జీవితాన్ని స్తుతించడానికి నడిపించేది. అవర్ టాక్ అండ్ అవర్ వాక్, ఈ రెండు ఉన్నాయి ఈరోజు. దేవునితో మాట్లాడే అనుభవము, దేవునితో నడిచే అనుభవము. మనం చెప్తూ ఉంటాం, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. హీ వాక్డ్ విత్ గాడ్. నోవా గురించి సాక్ష్యం కూడా దేవునితో నడిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. బట్ డూ వీ హ్యావ్ దిస్ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్స్ టుడే? ఆర్ వీ వాకింగ్ విత్ గాడ్? దేవునితో ఈరోజు నీవు నడుస్తున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా ఈరోజు నడుస్తున్నావా? దేవునితో పాటు కలిసి ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా, ఆయనకు అనుకూలంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, టాక్ అండ్ వాక్. దేవునితో మాట్లాడు, దేవునితో నడుపు. అదే నీ చింతను తొలగించి స్తుతించే అనుభవం నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. ఈ రెండు లేనంత వరకు కూడా మనం ఇంకా చింతిస్తూనే ఉంటాము, మరింత కృంగిపోతాం, ఇంకా అధికంగా మునిగిపోతూనే ఉంటాం. వెన్ యూ డోంట్ హ్యావ్ దీస్ టూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్, టాక్ అండ్ వాక్, అండ్ దిస్ ఈస్ హౌ హిజ్కియా రియాక్టెడ్ అబౌట్ హిస్ సిక్నెస్, అబౌట్ హిస్ వరీ. ఇలా తను రియాక్ట్ అయ్యాడు. మూడవ మాటగా రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. రెస్పాన్స్. హిజ్కియా యొక్క రియాక్షన్కి దేవుడు ఎలా ప్రతిస్పందించాడు? హిజ్కియా యొక్క స్పందనకు దేవుడి ప్రతిస్పందన ఏమిటి? రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. మూడవ మాటగా ఇదేమని పెట్టాలని ఆశపడుతున్నా. మొదటి మాటగా చూసాం రీజన్, అనారోగ్యము, మరణకరమైన రోగము, తను చనిపోబోతున్న విషయం. రెండోదిగా రియాక్షన్ అబౌట్ ద సిక్నెస్, అబౌట్ ద న్యూస్ ఆఫ్ హిస్ డెత్. ఎలా స్పందించాడంట? బై టాక్ అండ్ బై రిమైండింగ్ గాడ్ అబౌట్ హిస్ వాక్. సో టాక్ అండ్ వాక్. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు. వాటిని ప్రభు చూస్తున్నాడు ఈరోజు. వాటిని ఈ రెండు లేకపోతే వాకింగ్ అండ్ టాకింగ్, దేవునితో నడవకుండా దేవునితో మాట్లాడుకో, ఈ రెండు లేకుండా nobody's lives will be transformed from worry to worship. మూడవదిగా, then how did God respond to the reaction of Hizkiah? ఎలా దేవుడు హిజ్కియా స్పందనకు ప్రతిస్పందించాడు? అదే రాజుల 2వ గ్రంథంలోనే 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ప్రభుని స్తుతిస్తున్నానంటే, చూడండి దేవుని యొక్క ప్రతిస్పందన ఎంత వేగంగా ఉందంటే, యెషయా గారు వచ్చారు, హిజ్కియా నువ్వు మరణమవుచున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఓకే, నా పని అయిపోయిందని చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడంట. అంటే తను అక్కడ నుంచి ఇంకా కంప్లీట్గా నడిమిషాల నుండి ఇంకా అవతలకు వెళ్ళక మునుపే, అంటే ఈవెన్ బిఫోర్ ఐజియా లెఫ్ట్ ఫ్రమ్ ది ప్యాలెస్, ఆ యొక్క రాజ్యము నుంచి, ఆ యొక్క రాజనగరం నుంచి, రాజు యొక్క నివాసము నుంచి యెషయా బయటకు వెళ్ళక మునుపే అగైన్ దేవుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై మరి పలికినటువంటి మాటని 4వ వచనం చూస్తున్నాం. యెహోవా వాక్కు అతని ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే నీవు నీ టాక్ అండ్ యువర్ వాక్ ఈ రెండింటిని ప్రభు ముందు పెట్టినప్పుడు, ఈ రెండు నువ్వు కలిగి ఉండినప్పుడు అంట, అండ్ డెఫినెట్లీ ప్రభు తప్పకుండా వెంటనే సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బికాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్, అండ్ హౌ వాస్ రెస్పాన్స్? హీ గేవ్ ఇమీడియట్ ఆన్సర్, అండ్ దట్స్ అన్
అమేజింగ్ థింగ్, అది చాలా అద్భుతమైన విషయం. బికాస్ వెరీ రేర్లీ వీ ఫైండ్ ఇమ్మీడియట్ ఆన్సర్స్ ఇన్ ద బైబుల్. అండ్ ఈవెన్ టుడే ఈ దినాడు ప్రార్థన చేస్తున్నాం బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇమ్మీడియట్లీ. మనం కొన్ని విషయాలు వెంటనే జవాబు పొందుకున్నాము. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ బట్ స్టిల్ వీ హ్యావెంట్ రిసీవ్డ్. మనం అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పటికి కూడా మనం సమాధానం పొందుకోలేదు. కొన్ని అయితే కొంత ఆలస్యం అయిన తర్వాత జరుగుతూ వచ్చాయి. బట్ టుడే ఈరోజు ఈ మాటలు ప్రభు మన ముందు పెడుతూ ఉంటుండగా, హియర్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ టు అస్. ఈరోజు ఈ మాటలు మనకు, యువర్ టాక్ అండ్ యువర్ వాక్ అండ్ దిస్ విల్ మేక్ గాడ్ టు రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. నీవు మాత్రమే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క నడక దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు ఆ దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడండి. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు హియర్ దిస్ వర్డ్ టుడే? ఈరోజు ఈ మాట విన సిద్ధంగా ఉన్నావా? హీ ఈస్ రెడీ టు ఆన్సర్ యూ ఇమ్మీడియట్లీ. వై డోంట్ యూ టాక్ టు గాడ్ అండ్ వై డోంట్ యూ వాక్ విత్ గాడ్? దేవునితో మాట్లాడు, దేవునితో కలిసి నడువు, అని వాక్యానుసారం నడువు. నువ్వు ఎలా జీవించానికి అనుకూలంగా జీవిస్తూ ఆ మార్గంలో నడుస్తూ ఉండు. ఆయన ఎలాగైతే నాడు హిజ్కియాకు సమాధానము, యెషయా బయటికి వెళ్ళక మునిపే యెహోవా వాక్ అతని ప్రత్యక్షమైన సమాధానం ఇచ్చాడో, ఈరోజు ఈ మాటలు విని ఆమేన్ అనక మునిపే దేవుని యొక్క కృపను బట్టి ఈ దినమున దేవుడు నిన్ను దర్శించును గాక. ఆమేన్. ఈ దినమే ఈ యొక్క స్థలం నుంచి మీరు బయటికి వెళ్ళక మునుపే దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. దేవుని మాటను బట్టి నమ్ముతాము. ఇమ్మీడియట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, ఇమ్మీడియట్ ఆన్సర్. అండ్ దట్ వాజ్ ది రెస్పాన్స్. అదే యెహోవా దేవుడు ప్రతిస్పందనగా కనబడుతూ ఉంటుంది. తను ఏం చెప్పాడంట, అగైన్ వి కమ్ టు వర్స్ 5, 5వ వచనం కిందకు వచ్చినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్ అండ్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్. చూడండి, ప్రార్థన చేయకపోతే ఏమై ఉండేదండి అప్పుడు? హిజ్కియాను మరణమవుచును అని చెప్పినప్పుడు దిగులుతో, చింతిస్తూ, ఏడుస్తూ అలాగే మూలబడి ఉండకుండా, ప్రార్థన చేయకుండా మౌనంగా ఉండినట్లయితే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్? ఏం జరిగి ఉండేది? బట్ గాడ్ సెడ్ వెరీ క్లియర్లీ, ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్. నీవు మనస్సులో నుంచి చేసే ప్రార్థన విన్నాను అంటే, ఐ హర్డ్ అబౌట్ యువర్ వాక్, వాట్ యు మెన్షన్ యువర్ ప్రేయర్. ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్. నీవు నాతో చెప్పిన మాటలు, గోడతలు త్రిప్పుకొని నాతో చెప్పిన మాటలు నేను విన్నాను. వెంటనే దేవుడు ఏం చేశాడంట, మరి ఆనాడు హిజ్కియా, ప్రభువా నాకు జ్ఞాపకం చేసుకో అన్నాడండి. అంతే. అంటే అటువంటి సిచ్యువేషన్ సాధారణంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేది, ప్రభువా నన్ను బాగు చెయ్యి. బట్ దేవుడు ఎంతగా బాగు చేశాడంటే, ఎంతగా బాగు చేస్తానని చెప్పాడంటే, హిజ్కియా, ఐఎమ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్ ఫర్ 15 more years. హల్లెలూయా. ఆ రోగము స్వస్థత మాత్రమే కాదు, ఇంకా 15 సంవత్సరాల వరకు ఏ రోగము చేత నువ్వు మరణించవు. ఆమేన్. ఇంకా 15 సంవత్సరాల వరకు ఏ యుద్ధం వచ్చినా వాటి వలన నువ్వు మరణించవు. ఆమేన్. ఇంకా 15 సంవత్సరాల వరకు ఎంతమంది శత్రువులు నీకు వ్యతిరేకంగా వచ్చి నిలబడినా, నిన్ను నీ కడుపులో కత్తి దూసినప్పటికీ కూడా నీవు మరణించవు. బికాస్ ఐ విల్ యాడ్ 15 years టు యువర్ లైఫ్. సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడం అంటే, ఓకే ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవిస్తున్నాము అని అనుకున్నాం. అంటే ఈ 15 సంవత్సరంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు మరణించవు అనే ధైర్యమును దేవుడు ఇస్తున్నాడండి. టాక్ అండ్ వాక్. టాక్ టు గాడ్, వాక్ విత్ గాడ్. హీ విల్ ఆన్సర్ ఇమీడియట్లీ. వెంటనే సమాధానం ఇస్తాడు. హీ విల్ యాడ్. ఆయన ఇంకా యాడ్ చేస్తూ ఉంటాడంట. ఆ సమయంలో హిజ్కియా కావాల్సింది ఆయుష్, బ్రతుకు, ప్రాణము. దాన్ని దయచేశాడు. 1 yearకి కాదు, ఇంకా 15 సంవత్సరాల వరకు. డాక్టర్స్ కూడా బహుశా గ్యారెంటీ ఇవ్వకపోయి ఉండవచ్చండి. ఆ రోజు హిజ్కియా ట్రీట్మెంట్ చేసినా కూడా ఇంకా 1 year 2 years అని చెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఇస్తున్నటువంటి మాట ఇంకా నెక్స్ట్ 15 years వరకు నువ్వు బ్రతకబోతున్నావు. ఆమేన్. ఎంత గొప్ప కార్యమో. అయితే దేవుడు తను బాగు చేసిన విధానం కూడా చూస్తే, తర్వాత మనం చదివి ఉన్నామా భాగంలో కూడా, భాగంలో చదివినప్పుడు మరి అంజూరపు పండ్ల ముద్ద, మరి ఫిగ్ ఫ్రూట్స్ని వాటి ముద్దగా చేసి 7వ వచనంలో 7th verseలో తెప్పించుడు చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను.
అంటే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ హిజ్కియాకి వచ్చి పన్నడకమైన రోగము ఏంటి అనే దానికి ఒక క్లారిటీ. అంటే హిజ్కియా గారికి తన శరీరంలో ఒక పుండు ఉంది. ఆ పుండు తన చంపేంత, తన ప్రాణం పోయేంత కారణంగా కనబడుతోంది. అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు, వెంటనే జవాబిచ్చాడు, వెంటనే యెషయాతో మాట్లాడు, వెళ్ళి చెప్పు నేను విన్నాను ప్రార్థన చెప్పాడు. ఇమీడియట్లీ హీ ఆన్సర్డ్. రెండోదిగా హీ ఎక్స్టెండెడ్ హిస్ లైఫ్. తన ప్రాణం 15 సంవత్సరాలు అడిగిన దానికంటే అధికంగా దయచేసాడండి. హల్లెలూయా. ఈరోజు ఈ రెండు మీరు మర్చిపోదండి. యువర్ టాక్ అండ్ యువర్ వాక్. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు. నువ్వు అడిగిన దానికంటే అధికంగా దయచేసే దేవుడు మనకు ఉన్నాడండి. హల్లెలూయా. అది వ్యక్తిగతంగా అయినా, ఆరోగ్య విషయంలో అయినా, మనందరి విషయంలో అయినప్పటికీ కూడా వన్ థింగ్ యూ అండ్ మీ వీ షుడ్ బిలీవ్ అవర్ టాక్ అండ్ వాక్ విత్ గాడ్. డెఫినెట్లీ గాడ్ ఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ థింగ్స్. ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యములు చేసే దేవుడు మనం కలిగి ఉన్నామండి. సో లెట్ us టాక్ టు గాడ్ ఇమీడియట్లీ. చింతిస్తున్నావా? దేవునితో మాట్లాడు, దేవునికి చెప్పు, దేవునితో నడువు. ఇఫ్ యు నాట్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడువు, దేవునితో నడువు. ఊహించిన దానికంటే గొప్ప కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు బాగు చేస్తా అని చెప్పాడు, బట్ ఇట్ వాస్ నాట్ ఇన్స్టాంట్ హీలింగ్. బాగు చేస్తా అని చెప్పాడు, బట్ యెషయా ముట్టు అయిపోతుంది, మాయమైపోతుంది అని చెప్పలేదండి. మనం ఈ మాట చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఏమనగా కొంతమంది ఇటువంటి మనసుతో కలిగి ఉంటాయి. ఎటువంటి మనసుతో అంటే, నేనేం చేయను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నేను ట్యాబ్లెట్లు వేసుకోను, దేవుడే చేయాలి. ఐఎమ్ సారీ, ఈ మనసు కలిగి ఉన్నవారు ఉన్నట్లయితే మీలో మిమ్మల్ని తప్పుగా చెప్తున్నాను అర్థం కాదు, వాస్తవమే. వైద్యముతో అయినా, మెడిసిన్స్తో అయినా, మెడిసిన్స్ లేకపోయినా దేవుడు చేస్తేనే జరుగుతుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మెడిసిన్స్ వేసుకొని చనిపోయిన వారు ఉన్నారు, మెడిసిన్స్ వేసుకుని బ్రతికిన వారు ఉన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్స్? అంటే మెడిసిన్స్ వాడినా వాడకపోయినా దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా బాగుపడరు అనేది సత్యము. అందుకని యేసయ్య కూడా తన పరిచర్యకాలంలో ఒక మాట చెప్పాడు, రోగులకే వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యం ఉన్న వారికి ఎందుకు? అంటే సిక్ పీపుల్కి డాక్టర్ ఇస్ నెసెసరీ అనే అర్థము యేసయ్య చెప్పిన మాటలో కనబడుతుంది. సో డైరెక్ట్గా యేసయ్య తన పరిచయలో ఒక సందర్భంలో మాట చెప్పినప్పుడు, దెన్ వై డు యూ హెజిటేట్ విజిటింగ్ డాక్టర్స్ టుడే? మీరు అనవచ్చు, నాకు విశ్వాసం ఉంది, అంత నమ్మకం ఉంది, మంచిదండి. విశ్వాసం అంత నమ్మకంతో ఎస్, కానీ ఆ డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చింది, ఆ వైద్యమును ఈ లోకంలో భూమి మీద ఉండే రకం చేసింది కూడా దేవుడే. దెన్ వై యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్? వైద్యుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవునిపైన ఆధారపడాలా, అది ప్రైమరీ అట్మోస్ట్ థింగ్. కానీ అసలు వెళ్ళను, దేవునిపైన వదిలేస్తాను అనుకోవడము బహుశా ఈరోజు మీ యొక్క ఆలోచనకు వదిలేస్తున్నాను. యేసయ్య చెప్పిన మాటనే, రోగులకే వైద్యుడు కావాలి. ఇఫ్ యు ఆర్ సిక్, డు నాట్ హెజిటేట్ టు గో అండ్ విజిట్ ద డాక్టర్స్. బికాస్ కొన్ని పర్యాయములు వెంటనే ఆయన చిత్తం ఉన్నప్పుడు అసలు నువ్వు అడిగిన వెంటనే అడగక మునిపే స్వస్థపరుస్తాడండి. బట్ ఇన్ సమ్ కేసెస్ దేవుడు కొన్ని ప్రాసెస్ను ఉపయోగించాడు. ఇక్కడ కూడా చూడండి, పౌలు గారి జీవితంలో చూస్తే తను కొన్ని సందర్భాల్లో వెంటనే ఇలా ముట్టి బాగు చేశాడండి. మరికొన్ని సందర్భాల్లో చూస్తే తిమోతికి ఒకసారి అల్సర్తో బాధపడుతుంటే తిమోతి ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి దాన్ని తీసుకో, తగ్గిపోతుందని చెప్పాడు. అంటే గమనించండి, స్వస్థతలు జరగవు అని అర్థం కాదు. దేవుడు స్వస్థపరచువాడు, ఆయన ఎవరినైనా ఎప్పుడైనా స్వస్థపరచగలడు. అట్ ద సేమ్ టైం ఈ భూమి మీద కొన్ని మెడికేషన్స్ కూడా ఇచ్చాడు. దేవునిపైన ఆధారపడుతూ సరైన గైడెన్స్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడము మన యొక్క బాధ్యత అని కూడా గుర్తించాలి. ఆనాడు హిజ్కియా ఇలా ముట్టి బాగు చేయలేదు. ఏమని చెప్పంట, అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని వెళ్ళి ఆ పండు మీద రాయండి, 3 రోజుల తర్వాత బాగుపడాలంటే ఇట్ టుక్ 3 days ఫర్ హిమ్ టు గెట్ కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ద డిసీజ్. తనకున్నటువంటి ఆ రోగం నుంచి, పుండు నుంచి తన నయం కావడానికి 3 రోజులు పట్టిందండి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా బాగు చేస్తానని చెప్పి ఇంకా ముద్ద రాయడం అవసరం అని అడగవచ్చు. బట్ గాడ్ సెడ్ టు డూ. దేవుడు చేస్తాడు,
ఆయన కొన్నిసార్లు వైద్యం ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు ఈవెన్ వితౌట్ మెడిసిన్ హీ కెన్ డూ. ఎప్పుడు ఎలా చేస్తే వీ డు నాట్ నో. సో అందుకని చెప్తున్నా, అట్మోస్ట్ థింగ్ దేవుని పైన ఆధారపడాలి. ఆయన సహాయం ద్వారానే బాగవుతాము. ఐదర్ ఇట్ కెన్ బి విత్ ద మెడిసిన్ ఆర్ వితౌట్ ద మెడిసిన్. ఒకవేళ భూమి మీద అసలు అందరూ కూడా దెర్ ఇస్ నో మెడిసిన్ అంటే, అండ్ హీఈస్ ద ఓన్లీ సోర్స్. ఒక మెడిసిన్ ఉన్నా కూడా కార్యం, ఎందుకంటే మెడిసిన్ ఉన్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా మనం ఒకటే, దేవునిపైనే మన నమ్మకం. అందుకనే do not hesitate using medicines. And this is what I felt when I was meditating this part of the message today. ఇది దేవుడు ఇచ్చిన నా తలంపుగానే ముందు పెడుతున్నా, దీన్ని ఆజ్ఞగా మేము ముందు పెట్టడం లేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, 3 రోజులు పట్టింది, మెడిసిన్ వాడాడు. దేవుడు చెప్పాడు బాగు చేస్తానని. మరి మెడిసిన్ లేకుండా బాగైపోవాలిగా మీరు అడగవచ్చు. బట్ గాడ్ ఆల్సో టోల్డ్ టు యూజ్ ద మెడిసిన్. యెషయా వెళ్ళి ఈ మెడిసిన్ని పుండుకు రాయి అన్న తర్వాత 3 daysలో బాగుపడ్డాడండి. అండ్ దిస్ ఈస్ హౌ గాడ్ రెస్పాండెడ్. మీకు అర్థమవుతుంది లేదో? హీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ. వెంటనే తను ప్రతిస్పందించాడు. అడిగిన దానికంటే అధికమైనటువంటి ఆయుష్నిచ్చాడు. సరైన వైద్యమును కూడా ఇచ్చి తనను బాగు చేశాడండి. హల్లెలూయా. ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ హిజ్కియాస్ టాక్ అండ్ వాక్. ఈ 2 ఉండాలి. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు. And this is how response to us. And this is how our lives are transformed from worry to worship. ఈ విధంగా మనం వరి నుంచి వర్షిప్లో నడిపించబడుతూ ఉంటాం, మార్చబడుతూ ఉంటాం. ఆఖరి మాటగా ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ మెసేజ్, వరి టు వర్షిప్. ఇప్పటి వరకు వరి యొక్క రీజన్స్ చూసాం. మొదటిగా రీజన్, రెండవదిగా ఆ వరిని గురించి ఎలా రియాక్ట్ అయ్యాడో చూసాం, ది రియాక్షన్ అబౌట్ ద వరీ, అబౌట్ ద సిక్నెస్. మూడవదిగా రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్, దేవుడు ఎలా ప్రతిస్పందించాడు హిజ్కియా రియాక్షన్కి మనం చూసాం. నాలుగవదిగా బాగైన తర్వాత హిజ్కియా చేసిన పని ఏంటి? రెవరెన్స్ టు గాడ్, దేవుడిని స్తుతించాడండి. హల్లెలూయా. అండ్ దిస్ ఈస్ అవర్ మెసేజ్ ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, ఫ్రమ్ వరీ టు వర్షిప్. రెవరెన్స్ టు గాడ్, దేవుని స్తుతించాడు. మనకి రాజుల 2వ గ్రంథంలో ఇక్కడ వివరణ లేదు, కానీ ఇదే సందర్భాన్ని, ఇదే సంఘటన గురించి యెషయా భక్తుడు తన యొక్క గ్రంథంలో 38వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా అందించినట్లు విధానమును, భాగమును చూపించిన ఆశపడుతున్నా. 38th చాప్టర్ యెషయా 38వ అధ్యాయంలో కూడా మరి ఈ సందర్భాన్ని, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఎవ్రీ వర్స్, ఒక మాట, మొదటి మాట చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైనా, చూస్తున్నాం అక్కడేమో చూస్తున్నాము, ఆమోజు కుమారుడినైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద సేమ్ కాంటెక్స్ట్, అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. తర్వాత మరి అక్కడ దేవుడు మళ్ళీ ఎలా మనం ధ్యానం చేసిన భాగం అంతా ఇక్కడ ఉంటుంది. అయితే ఈ 38వ అధ్యాయము 9వ వచనం చూడండి. యూదా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. సో వరిలో ఉన్నప్పుడు దేవుడు తను ఎలా దర్శించాడో, ఎలా బాగు చేశాడో అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మరి హిజ్కియా భక్తుడు రచించాడంట. అంటే ఒక పాటగా, ఒక ప్రార్థనగా అది మనకు కనబడుతూ ఉంటుంది. ఎన్నో మాట చూస్తుంటే, నేను చనిపోయేవాడిని, నేను పాతాళంకి వెళ్ళిపోతాను అనుకున్నాను, నేను సజీవుల దేశంలో ఇంకా ఉండను అని అనుకున్నాను. చూడు ఒక వచనం 11th verseలో, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానక పోదునని నేను అనుకుంటుని. మరి ఆ వరితో ఉన్న సమయంలో ఎన్నో అనుకున్నాడండి హిజ్కియా గారు. ఏమనుకున్నంట, నేను పాతాళ లోకం వెళ్ళిపోతున్నాను, దేవుడు మరి ఇక మనుషుల మధ్య నేను ఇక మీదట ఉండను, మనుష్యులను కానకపోదునని నేను అనుకుంటుని, నా నివాసం పెరికి వేయబడను, ఇంకంతా అయిపోయింది, ఇంకా నేను సజీవ లెక్కలో ఉండను, ఈ విధంగా ఉండను అని తను అనుకుంటూ వచ్చాడంట. చూస్తున్నా కదా, మనుషులు కానకపోదును అనుకుంటుని, ఇక నాకు ఆశ లేదు అని అనుకున్నాడు, నాకు నిరీక్షణ లేదు అని అనుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మనం ఈ కీర్తన ముఖ్యంగా హిజ్కియా గారు రాసిన మాట కనబడుతుంది. ఏమనంటే, నాకు ఇక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతే అని అర్థం కనబడుతూ ఉంటుందండి. అది పాట పాడుతుంటేమని, నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే,
ఆశలు తీర్చితివే. అవును కదా. మరి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, చనిపోతామని యెషయా ద్వారా చెప్పబడినప్పుడు ఇంకా ఆశలు లేవనుకున్నాడు. అవును, వాస్తవమే. కానీ మళ్ళా దేవుడు తను ఎలా బాగు చేశాడో, ఎలా దర్శించాడో అదంతా జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు చూడండి ఆఖరి మాటగా 38వ అధ్యాయం 18, 19, 38th చాప్టర్ ఐజియా 18 and 19 verses. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. అండ్ what was the end of Hiskiya's disease and his worry? స్తుతితో ముగించబడిందండి. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ అవర్ మెసేజ్, ఫ్రమ్ వరీ టు వర్షిప్. స్తుతిస్తూ ఉన్నాడంట. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఆయన నన్ను రక్షించువాడు. మృతులను స్తుతిస్తారా? కాదు, సజీవులే కదా స్తుతించేది. ఈరోజు నేను సజీవుడనై నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన స్తుతిస్తూ దేవుని గౌరవిస్తూ దేవుని గణపరుస్తున్నాడు. రెవరెన్స్ టు గాడ్ బై ద ప్రైజెస్. ఎలా దేవునికి రెవరెన్స్ ఇస్తున్నాడంట, ఎలా దేవునికి ఆ సన్మానం చేస్తున్నాడంట? బై ద వర్షిప్, స్తుతిస్తూ. ప్రియా దేవుని బిడ్డలారా, హౌ ఈజ్ యువర్ టాక్ అండ్ హౌ ఈజ్ యువర్ వాక్ విత్ గాడ్? దేవునితో మాట్లాడుతున్నావు ఈరోజు, ఈ దినాలలో? దేవునితో నీవు మాత్రమే ఒంటరిగా మాట్లాడుతున్నావా? దేవునితో దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా? హిజ్కియా జీవితం నుంచి నేర్చుకున్న మాటలు ఇవే. ఫ్రమ్ వరీ టు వర్షిప్, యువర్ టాక్ అండ్ యువర్ వాక్ విత్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఫ్రమ్ వరీ టు వర్షిప్. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యమును బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మాటను మీరు నమ్మండి. చింతిస్తున్న అనుభవాల నుంచి స్తుతించే అనుభవాల్లోనికి నీవు దేవునితో మాట్లాడు. ఒంటరిగా గోడతట్టు ఆయన వైపు మాత్రమే తిరిగి మాట్లాడు. మనుషుల వైపు తిరుగుతూ ఆయన వైపు చూసి ఆయనతోటే మాట్లాడే అనుభవంలో నువ్వు జీవించు. దేవునితో నడువు. ఆయన ఏం చెప్తున్నాడు? వాక్యానుసారం నడువు. వాక్యంలో ఎలాగైతే వివరిస్తున్నాడో ఆ వాక్యానుసారంగా నడుస్తూ దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నాను ఈ హిజ్కియా చెప్పినట్లు నువ్వు చెప్పగలగాలి. అంతగా దేవుడితో కలిసి నడవాలి. బికాస్ యువర్ టాక్ అండ్ వాక్ విత్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అదే నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. దేవునితో మాట్లాడు, దేవునితో నడువు. అదే చింతించే అనుభవాల్లో నుంచి స్తుతించే అనుభవాల్లోనికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మే గాడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. ఆ దేవాది దేవుడు మన జీవితాలను వరి నుంచి స్తుతిలోనికి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లెట్ us all close our eyes. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు స్తోత్రాలు. కృపగలను తండ్రి, నువ్వు ఎంతో ప్రభువా నమ్మదగిన వాడువు. ప్రభువా మా జీవితాలను ప్రేమిస్తున్నవాడు. యేసయ్యా, మరి యొక్క సమయమును ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్తుతించే అనుభవం నడిపించే దేవుడు నీవు. అవును ప్రభు, ఈరోజు చింతతో అనేక కారణములు కనబడుతున్నాయి మా యొక్క కలవరములకు. మరి కారణములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తండ్రి నీతో మాట్లాడకుండా ఉన్నాము. అదే మేము చేస్తున్న పొరపాటు. నీతో మాత్రమే మాట్లాడి నీతో నడిచే అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మా ప్రతి చింతను స్తుతిగా మార్చు దేవుడు నీవని మరొక పర్యాయము నీ వాక్యము ద్వారా దర్శించావు. నీకు స్తోత్రాలు. దుఃఖమును నాట్యముగా మార్చు దేవుడా. ఈనాడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి యొక్క చింత కలవరములతోనటువంటి జీవితాలని స్థుతిలోనికి నడిపించుము. మరి ప్రాముఖ్యంగా హిజ్కియా వల్ల నీతో మాట్లాడుతూ నీతో నడిచే అనుభవాలు మా అందరికీ దయచేయము. విత్తబడిన మాటలు ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇదే రీతిగా ప్రకటనలు గమనించండి. ఇదే రీతిగా
సో ఎవ్రీ సండే మందిరం రాలేకపోతున్న వారికి ఇంకా మరి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మరి మార్నింగ్ 10:30కి మన చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఈ యూట్యూబ్ లింక్ అందిస్తూ ఉంటాము. కాబట్టి రాని వారు మరి వీక్షిస్తూ దేవుని పొందుకోవాల్సింది కోరుకొనిచున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేవుని చిత్తం అయితే రాను దినాలలో కూడా ఇంకా వారపు మధ్యలో కూడా మిమ్మల్ని కలవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆన్లైన్ ద్వారా లేక లైవ్ ద్వారా దేవుని చిత్తం అయితే గడిచిన దినాలంటూ కొన్ని ఆటంకాలు ప్రస్తుతం కొన్ని తొలగించబడ్డాయి. సో ప్రార్థన చేయండి అండ్ ఐ లెట్ యు నో. మీకు మిగతా విషయాలు మీకు అందిస్తూ ఉంటాను. మనకి ఉన్నటువంటి విధానంలో సోర్సెస్ ద్వారా మరి మీకు ఈ వీక్ టైంలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రార్థనలు మరి జరిగించాలని ఆశపడుతుంటుండగా వాటి నిమిత్తము ప్రార్థన చేయాల్సిందిగా కోరుకొనిచ్చు ఉన్నాను. అదే రీతిగా మరి మందిరంకు రావాలని ఆశ కలిగి ఉన్నవారు క్రీస్తాలయ మందిరంలో ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు జరుగుతుంది. హుస్సేను మందిరంలో హెబ్బగుడిలో మరి 11 నుండి 12:30 వరకు ఆరాధన జరిగించబడుతున్నాయి. కాబట్టి సమయాలు గుర్తించి సమయాలకి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి రావాల్సిందిగా మాస్కులు తప్పనిసరి ధరించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి రావాల్సిందిగా కోరుకొనిచ్చు ఉన్నాం. మరొకసారి ఈ రీతిగా పాల్గొని ప్రార్థించి ప్రతి ఒక్కరికి వందనాలు. మరి దేవుని కృపను మరింతగా పొందుకుందాము, ఆశీర్వాదంలో పొందుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో లెట్ us కంక్లూడ్ అవర్ సర్వీస్. మహాపరిశుద్ధుడానికి వందనాలు గొప్ప దేవుడా. మరి ఒక పర్యాయం ఈ దినమున ప్రభా తండ్రి ఇటు రీతిగా తండ్రి మరి ఆరాధన పాల్గొని కృపనిచ్చాం. వాక్యం ద్వారా మనకు దర్శించును నమ్ముచ్చు ఉన్నాము. అవును ప్రభా, మా మాటలు నీతో ఉండాలి, మా నడక నీతో ఉండాలి. నీతో మాట్లాడకుండా జీవిస్తున్న వారిని దయతో ప్రభాతాన్ని సరిచేయము ప్రభా. కేవలం వినువారుగా ఉన్నాము కానీ నీతో మాట్లాడేవారుగా ఒకవేళ ఎవరైనా ప్రభా తండ్రి నీతో మాట్లాడకుండా ఉంటున్నట్లయితే దర్శించుము, బాగు చేయము, ఆత్మీయంగా తను బాగు చేయము. హెల్ప్ us టు టాక్ టు యూ అండ్ వాక్ విత్ యూ. ఇటువంటి హిచిక అనుభవాలు నడిపించమని ఆ ప్రతి చింతన స్థుతిలోనికి నడిపించబోతున్న దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు. నీ నామమును బట్టి నీ బిడ్డలు ప్రభా నిన్ను ప్రేమించి ప్రభా మరి కొందరు దేవుని నామం పేరిట ఆన్లైన్ ద్వారా కానుకలు అర్పిస్తూ ఉంటుండగా తండ్రి నీవే ప్రతి అర్పణను అంగీకరించి మరి కుటుంబంలో ప్రభా తండ్రి తగిన ఫలమును ఆ విత్తనము తండ్రి ఎదుగుటకు ఫలము పొందుకుంటకు సహాయం చేయం ప్రభా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. సంఘములను బ్లెస్ చేస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని అదే రీతిగా ప్రభా తండ్రి మరి మందిరానికి వస్తున్న వారిని కూడా బ్లెస్ చేస్తూ ఏ తెగులు ఏ తండ్రి రీతిగా కూడా మాకు అంటకుండా తగు జాగ్రత్తలతో నీ జ్ఞానముతో తండ్రి సమస్యను జరిగించేటకు సహాయం చేయమని కోరుకొనిచ్చు ఉన్నాం. నీకే వందనాలు తెలియచేస్తూ మా ప్రతి అవసరాలు తీర్చివాడా నీకే వందనాలు తెలియచేస్తూ మా ప్రార్థనలు ఆలకించి నడిపించమని, మా జీవితం నడిపించమని, కుటుంబాలు దర్శించమని యేసు పరిశుద్ధ నామములు వేడుకను అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును కాక. మాకు కావలసిన మన దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించే ప్రకారం నీవును మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము వీక్షించిన వారికి, మందిరంకి వచ్చిన వారికి, మందిరంలో సంఘంలో ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటూ దీవిస్తూ నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.